గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదు, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. టీఆర్ఎస్ పార్టీ చూశారు, కాంగ్రెస్ చూశారు, ప్లస్లు మైనస్లు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ప్రజాస్వామ్యం, నువ్వు బతికేటువంటి ఒక ఫ్రీడము, నువ్వు పని చేసుకునేటువంటి ఒక ఫ్రీడము, నువ్వు ఎదగటానికి కూడా ఒక ఫ్రీడమ్ దీంట్లో ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తి సామ్యం ఉంటుంది. వ్యక్తికి నచ్చినట్టు, వ్యక్తి చెప్పినట్టు, వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా పనిచేసుకోవాలి. ఆ వ్యక్తికి నచ్చకుండా మనమే వెళ్ళిపోవాలి, మనకు నచ్చకుండా మనమే వెళ్ళిపోవాలి. వేముల వీరేశం బీఆర్ఎస్లో ఎదుర్కొన్న ప్రధానమైన ఇబ్బందులు ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్లో ఆత్మగౌరవం అనేటువంటి ఒక సమస్యను, వేముల వీరేశము ఈ పార్టీ ఆ పార్టీ పూటకు ఒక పార్టీ మారేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అధిష్టానానికి చెప్పాలనేటువంటి నేను ఒక ప్రయత్నం చేసినప్పుడు దాదాపు ఒక 285 సార్లు కేటీఆర్ని కలవటానికి ట్రై చేసిన, కేసీఆర్ని కలవటానికి కూడా ట్రై చేసిన. మనిషికి చిన్న గౌరవం లేని కాడ, మర్యాద లేని కాడ, పార్టీ మెంబర్షిప్ కూడా ఇయ్యనటువంటి ఈ పార్టీ నాకొద్దు అనేటువంటిది నేను మెంటల్గా ఫిక్సప్ అయిపోయాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్ట్ ఎవరో కాదు, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు. ఆయన ఇప్పటికీ 2 సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు విప్లవ ప్రజా జీవితంలో ఆయన చాలా కాలం పనిచేసి తర్వాత ప్రజా రాజకీయాల్లోకి వచ్చారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు నకరేకల్ నుంచి. ఇప్పుడు మనతో ఉన్నారు, మాట్లాడదాం వీరేశం గారితో. నమస్తే సార్. నమస్తే. ఏంటి, ఎలా ఉంది రాజకీయాలు? బాగున్నాయా? అంటే మీరు అండర్ గ్రౌండ్లో పనిచేశారు, రాజకీయాల్లో పార్లమెంటరీ రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు ఇప్పుడు? 2 చూశారు కాబట్టి. అంటే దానికి ఉండే ప్రత్యేకత దానిది, దీనికి ఉండే ప్రత్యేకత దీనిది. అంటే దేనికి ఉండేటువంటి ఒక గొప్పతనం ఆ రాజకీయాలకు ఉంటుంది. అంటే విప్లవ రాజకీయాలు ఈ దేశ విముక్తి కోసము, ప్రజల యొక్క విముక్తి కోసము పనిచేసేటువంటి, సమాజం కోసం పనిచేసేటువంటి లక్ష్యం వేరుంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వెలుగులో, ఈ ప్రజాస్వామ్య వెలుగులో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వ స్కీముల్ని ప్రజలకు అందివ్వడంతో పాటు ఒక మంచి పరిపాలన, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటిది ఇందులో ఉంటుంది. అంటే అందులో పరోక్షంగా ప్రజల కోసం నిత్యము పరితపించేటువంటి కమిట్మెంట్తో కూడుకున్న తత్వం ఉంటుంది. ఇందులో లీగల్గా ప్రజాస్వామికబద్ధంగా ప్రజల్ని కలుసుకోవటం, పనిచేయటం అనేటువంటి తృప్తి, అక్కడుండే తృప్తి అక్కడ, ఇక్కడుండే తృప్తి ఇక్కడ. సో ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు, అక్కడ మీరు ఒక సిద్ధాంతంతో పనిచేశారు, కానీ రాజకీయాల్లో ఒక సిద్ధాంతమే పనిచేయదు. సో ఆ గ్యాప్ను మీరు ఎట్లా ఫేస్ చేశారు? అంటే జనరల్గా ఏ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకైనా, కమ్యూనిస్ట్ పార్టీకైనా, బీజేపీ పార్టీకైనా, బీఆర్ఎస్కైనా, ఏ పొలిటికల్ పార్టీకైనా దానికంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం వెలుగులోనే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ వెలుగులోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి, స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి నెహ్రూ, గాంధీ వాళ్ళ యొక్క ఐడియాలజీతోనే, వాళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ, ఈనాటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా ఒక ఐడియాలజీతో పనిచేస్తాం. మేము కూడా వివిధ పొలిటికల్ పార్టీలను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లౌకిక తత్వం, ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత మాకు రైట్ నౌ కరెక్ట్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో. ఇందులో ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, తనకు నచ్చినటువంటి అభిప్రాయాల్ని, నచ్చినటువంటి భావాలను చెప్పేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉంటుంది.
కార్యకర్తకైనా, నాయకునికైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా, ముఖ్యమంత్రికైనా ఎక్కడనైనా ఏ వేదిక పైనైనా తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం, తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని, నచ్చినటువంటి భావాన్ని కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. అవును. కాబట్టి దాన్ని నచ్చే మేము దీంట్లోకి వచ్చాం. మీరు 2 పార్టీలు చూశారు, బీఆర్ఎస్ పార్టీ చూశారు, కాంగ్రెస్ చూశారు. సో దానికి దీనికి చెప్పాల్సి వస్తే ప్లస్లు మైనస్లు ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ప్రజాస్వామ్యం ఉంటుంది. కింది నుంచి పైకి, పైనుంచి కిందికి ప్రతి చోట ప్రజాస్వామ్యం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు నువ్వు బతికేటువంటి ఒక ఫ్రీడము, నువ్వు పని చేసుకునేటువంటి ఒక ఫ్రీడము, నువ్వు ఎదగటానికి కూడా ఒక ఫ్రీడమ్ దీంట్లో ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తి సామ్యం ఉంటుంది. వ్యక్తికి నచ్చినట్టు, వ్యక్తి చెప్పినట్టు, వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా పని చేసుకోవాలి. ఆ వ్యక్తికి నచ్చకున్నా మనమే వెళ్ళిపోవాలి, మనకు నచ్చకున్నా మనమే వెళ్ళిపోవాలి. అట్లాంటి ఒక నియంత్రితమైనటువంటి పద్ధతి ఉంటుంది. ఒక నిర్మాణము, సిస్టము, ఒక కమిటీ, కింది కమిటీ నుంచి పై కమిటీకి, పై కమిటీ నుంచి కింది కమిటీకి ఒకదాన్ని ఒకటి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవటం కానీ, ఆలోచనలు షేర్ చేసుకోవటం కానీ ఉండదు అన్నట్టు. ఏ కమిటీ అయినా ఆ పైన ఉండేటువంటి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే వినిపోవాలి. సమావేశాలనైనా, మీటింగులనైనా, ఎక్కడనైనా, ఎన్నైనా తన ఆలోచనే మనందరి ఆలోచన, తన అభిప్రాయమే మనందరి అభిప్రాయమే, తన చెప్పిందే మనం ఆచరించడం అనేటువంటిది ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లుండదు. కింది స్థాయి ఇప్పుడు ఉదాహరణకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపిక జరిగింది. ఏఐసిసి నుంచి ఒక ఇన్ఛార్జ్ వచ్చి మండల అధ్యక్షుల కాంచి మొదలుకుంటే గ్రామ అధ్యక్షుల కానించి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని, ఎమ్మెల్యేల ఒపీనియన్స్ అలాగా తీసుకొని, మండల అధ్యక్షుడి ఒపీనియన్ కూడా 1 to 1 తీసుకొని మొత్తం జిల్లాలో వచ్చినటువంటి అభిప్రాయాల్ని ఒక కాడ క్రోడీకరించేసి ఒక అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. దాంట్లోనే డైరెక్ట్ అపాయింట్ చేసినే ఉంటుంది అన్నట్టు, అడగటం అనేది ఉంటుంది ఉండదు. తనకు నచ్చినా, తను మెచ్చినా, తనకు దోషినటువంటి వ్యక్తిని పెట్టుకుంటారు. అంటే దానికి దీనికి ఆస్మాన్ పరకు ఉంటుంది అన్నట్టు. ఒక జాతీయ పార్టీగా ఉంటుంది. మిగతా పార్టీల కంటే కూడా ఎక్కువ ప్రజాస్వామ్యం దీంట్లో. వేముల వీరేశం బీఆర్ఎస్లో ఎదుర్కొన్న ప్రధానమైన ఇబ్బందులు ఏంటి? ప్రధానంగా బీఆర్ఎస్లో ఆత్మగౌరవం అనేటువంటి ఒక సమస్యను వేముల వీరేశం బాగా ఫేస్ చేసిండు. ఎందుకు ఫేస్ చేసిండు అని అంటే, వేముల వీరేశము ఈ పార్టీ ఆ పార్టీ పూటకు ఒక పార్టీ మారేటువంటి ఒక తత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. నేను విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో బయట నాకు పోలీసు నుంచి కూడా బాగా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఆలోచన చేసి సరే సమసమాజం కోసం ఒక నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యం కోసం మేము విద్యార్థి దశ నుంచి విప్లవ రాజకీయాలలో ఉన్నాం. అది సాధించలేకపోయినాం. ఈ క్రమంలో కనీసం తెలంగాణ ఉద్యమంలోనైనా మనం పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి దాంట్లోనైనా మనం భాగస్వాములు అవుదాం అనేటువంటి లక్ష్యంతో నేను టీఆర్ఎస్లో చేరినాను. టీఆర్ఎస్ ఉద్యమంలో యాక్టివ్ పాల్గొన్నాను. అనేక ఇన్సిడెంట్లలో కూడా నేను ఉన్నాను. కేసులలో ఉన్నాను, కేసులలో అరెస్ట్ అయ్యి 3rd డిగ్రీ కూడా అనుభవించినాను. అవన్నీ కూడా నేను ఫేస్ చేసినాను. ఫేస్ చేసినటువంటి క్రమంలో మేము దీంట్లోకి వచ్చిన నాడు ఎమ్మెల్యే అవుతాం అనుకోలేదు. పదవులు ఆశించి రాలేదు. పదవి వస్తుంది, రాష్ట్రం సాధించాలనుకున్నాం కానీ రాష్ట్రం వస్తుంది, వచ్చిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలం అవుతాం అనేటువంటి ఆలోచన తప్పన కూడా ఎప్పుడూ లేదు. దానికోసమే కూడా పరితపించలేనట్టు ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. వచ్చినాం జైన్ పని చేసినాం, మా పనిని కూడా గుర్తించిండ్రు, ప్రజల్లో ఉన్నాము. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నెకరకల్లు గెలుస్తుందా గెలవదా అనేటువంటి ఒక పరిస్థితిలో ఒక్క ఓటుతోనైనా నేను గెలిచి వస్తాను అని చెప్పి అప్పుడు నా ప్రచారానికి ఒక్కసారి పార్టీ అధ్యక్షునిగా అప్పుడున్నటువంటి కేసీఆర్ వచ్చింది తప్ప మిగతా నాకు ఒక ఏజ్, ఒక 45 years 50 years ఏజీ దాటినటువంటి వాళ్ళు ఒక్క వ్యక్తి 45 నుంచి 50 years అబోవ్ ఉన్నటువంటి ఒక్క వ్యక్తి కూడా నాతో ప్రచారంలో లేడు. మీరే సింగిల్ హ్యాండ్? నేనే
నా చదువుకున్నటువంటి ఓయూ పిల్లలు కొంతమంది, కాకతీయ యూనివర్సిటీ పిల్లలు కొంతమంది, ఇక్కడ ఉన్నటువంటి యువకులు వీళ్ళందరినీ కలుపుకొని ఊర్లలో అప్పటికి మేము చేసుకున్నటువంటి నిర్మాణం దీంతోని ప్రయత్నం చేసుకొని అప్పుడు 2000 ఓట్ల చిల్లరతోని గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంని ఆశించినటువంటి పద్ధతిలో డెవలప్మెంట్ ఫండింగ్ తీసుకొచ్చి డెవలప్ చేసి ఇది అయిపోయినటువంటి క్రమంలో 2018లో ట్రక్కు గుర్తు మూలంగా నేను ఓడిపోయినాను. ట్రక్కు గుర్తు దాదాపు 10,000 పైచిలకు ఓట్లు తీసుకోవటం, దాంతో నీకు పబ్లిక్ కూడా బాగా కన్ఫ్యూజ్ అయిపోవటము, కింది నుంచి 5 ట్రక్కు పైనుంచి 5 కారు, దాంతో నేను ఓడిపోయినాను. ఓడిపోయిన తర్వాత కూడా నేను పెద్ద ఏం ఫీల్ కాలేదు. ఆ ఓటమికి నాదే బాధ్యత, నేనే బాధ్యత వహిస్తాను చాలా మంది ఓడిపోయారు మీరే అని చెప్పేసి నేను చెప్పుకొని మళ్ళీ పని చేసుకుంటూ పోతున్నాను. తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలలో జడ్పీ మెజార్టీ సీట్లు గెలిపించుకున్నాం. పనిచేస్తున్నటువంటి క్రమంలో అవతల గెలిచిన వ్యక్తిని తీసుకున్న తర్వాత అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి బండ నరేందర్ రెడ్డి గారు గెలిచిన వ్యక్తిని కూడా నా కాడికి తీసుకొని వచ్చి ఓకే పని చేయడానికి పార్టీ ఇష్టం నాదేముంటుంది అని చెప్పేసి చెప్పినాం. అంతవరకు బాగానే ఉంది. బట్ నాకు తర్వాత ఒక 6 నెలల తర్వాత పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అయింది. నాకు పార్టీ సభ్యత్వం ఇవ్వలేదు. వాళ్ళు మీకు పార్టీ సభ్యత్వం ఇవ్వలే. ఎక్స్ఎమ్మెల్యేకి పార్టీ సభ్యత్వం ఇవ్వకునేటప్పటికీ అప్పుడు పెద్ద కాపర్తికి సంబంధించినటువంటి గంట దయాకర్ రెడ్డి అని ఉన్నాడు. ఆ తర్వాత సంబంధించి ఇంకా ఇక్కడ పూజర్ల శంబన్న గారని అప్పుడు బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే, వీళ్ళంతా పెద్ద మనుషులంతా కలిసేసి అడుగుదాం పాండి అని చెప్పేసి అప్పుడు అడగటానికి పోయినాం తెలంగాణ భవన్కి. అడగటానికి పోయేసిన తర్వాత సమాధానం లేదు. చూద్దాం. ఎవరిని కలిశారు మీరు తెలంగాణ భవన్ లో? కేటీఆర్ని కలిసినాము, జగదీష్ రెడ్డిని కలిసినాము. ఏమన్నారు? అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేటువంటి జిల్లా ఇన్ఛార్జ్ ఉండేటువంటి వ్యక్తిని కలిసినాము. మేము చెప్తాము, మేము జిల్లా ఇన్ఛార్జికి చెప్తాము తీసుకోండి. ఇక్కడ వచ్చేస్తే ఇవ్వద్దు అన్నారు. నీకు సభ్యత్వం మెంబర్షిప్ బుక్కులు నీకు ఇస్తే పాత టీఆర్ఎస్లో ఉండేటువంటి క్యాడర్ అంతా నీకన్నా మెంబర్షిప్ తీసుకుంటే ఇప్పుడు జాయిన్ అయిన కాడికి రాదు కాబట్టి నీకు ఇవ్వద్దు అనుకున్నాను. లాస్ట్ అంటే మీకు మెంబర్షిప్ ఇవ్వలేదా? మెంబర్షిప్ చేయమని మీకు బుక్స్ ఇవ్వలేదా? నాకు మెంబర్షిప్ ఇవ్వలేదు, మెంబర్షిప్ ఇవ్వమని బుక్ ఇవ్వలేదు. ఓకే, కనీసం నాకన్నా ఇవ్వండి. నాతో పాటు ఒక 100-200 మంది 200-300 మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళ మీడికి వస్తే ఇక్కడన్నా ఇవ్వండి అంటే ఇక్కడ ఇస్తే కూడా అవతల వ్యక్తికి మైనస్ అయింది అని చెప్పేసి నాకు ఇవ్వలే. సరే ఇవ్వకుంటే ఒక మిత్రుడు, జర్నలిస్టు మిత్రుడు ఉండే నాకు, టీఆర్ఎస్ అంటే అభిమానం ఉండే మిత్రుడు, ఆ మిత్రుడు నన్ను ఆధార్ కార్డు పంపవా అన్న అంటే నాకు పంపించేస్తే ఆన్లైన్లో చేసిండు. ఆన్లైన్లో చేసి నాకు ఎందుకైనా మంచిదన్నా ఉండాలని చేసినాను, నీకు మెంబర్షిప్ కూడా లేదని అవతల మాట్లాడొద్దు కదా అని చెప్పేసి చేసిండు. రెండోసారి మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ అయింది, మళ్ళీ ఇవ్వలే. ఇవ్వకపోగా నాతో ఉండేటువంటి వాళ్ళను డిటీసీలో పెట్టి 3rd డిగ్రీ కొట్టించేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది. దాదాపు ఒక 600 మంది పిల్లల్ని చిత్రహింసలు పెట్టి దెబ్బలు కేసులు పెట్టా చిన్న చిన్న అంశాల్లో. ఇప్పుడు ఒక వ్యక్తికి అక్కడ చిన్న పంచాయతీ ఉందనుకో, దాంట్లో దొరికిన తీసుకుపోయి వేయండి. స్టేటస్లో నా ఫొటోస్ ఎక్కువ షేర్ చేస్తుందని, నాతో కలిసి ఎక్కువ యాక్టివ్ ఉంటుందని, ఫోన్ సంబంధించినట్టు స్క్రీన్ గార్డ్లో నా ఫోటో పెట్టుకుండని, వెనకేస్తే దాని క్యాప్ మీద నా ఫోటో ప్రింటింగ్ ఉందని, ఇట్లా ఆ పాయింట్అవుట్ చేసి నా బర్త్డే అయినప్పుడు లేదు ఏదైనా నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎక్కువ మంది వస్తుంటారు అని చెప్పేసి ఆ మందిని తీసుకొస్తారని అట్లా చాలా మందిని పాయింట్అవుట్ చేసి పెట్టారు. ఇక నాకు అప్పుడు నా మీద కూడా ఒక 8 కేసులు పెట్టించారు. ఈ ఎంత జరుగుతున్నటువంటి క్రమంలో అధిష్టానానికి చెప్పాలనేటువంటి నేను ఒక ప్రయత్నం చేసినప్పుడు దాదాపు ఒక 285 సార్లు కేటీఆర్ని కలవడానికి ట్రై చేసిన. 285 అంత కరెక్ట్గా ఎట్లా గుర్తు పెట్టుకున్నారు? రాసి పెట్టుకున్నా నేను. 1 2 3 4 ఒక 280 సార్లు నేను ట్రై చేసిన. ఎన్ని నెలల కాలంలో? ఒక 2 సంవత్సరాల కాలం, 2 years లో. ఓకే, 2 సంవత్సరాల కాలంలో. ఇంకా ఆయన కలుద్దాం తప్పకుండా రేపు అని చెప్పేసి అలా అడుగుతాను, చెప్తాను, టైం చెప్పలేదు, చూద్దాం అని చెప్పేసిన తర్వాత అవన్నీ చూసి ఇక ఆయనను ఇక టైం అడగొద్దు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. కేసీఆర్ని కలవటానికి కూడా ట్రై చేసినాను.
అప్పుడు ఆయనను కలవడానికి ట్రై చేస్తే 2-3 లీడర్స్ ద్వారా అప్రోచ్ అయ్యి ఫోన్ చేసి వాళ్ళ పిఏలకు ఫోన్ చేసి చూసినా కానీ అడిగి చెప్తామే తప్పకుండానే అన్నారు కానీ కల్పించినాడు. తను ఒక 250 టైమ్స్ కలవడం కోసం ట్రై చేసి కేసీఆర్ ను 250 టైమ్స్, కేటీఆర్ ను 285 టైమ్స్. ఇన్నిసార్లు చేసేసిన తర్వాత ఇంక నేను కలవద్దు అనేటువంటి దాంతో డిసైడ్ అయిపోయినా. అంటే మనిషి ఆత్మాభిమానము, మనిషికి చిన్న గౌరవం లేని కాడ, మర్యాద లేని కాడ పార్టీ మెంబర్షిప్ కూడా ఇయ్యనటువంటి ఈ పార్టీ నాకొద్దు అనేటువంటిది నేను మెంటల్గా ఫిక్సప్ అయిపోయి, జనం మనకు ఓట్లు వేసిర్రు, నేను ఓడిపోయినా కానీ నాకు పోయినసారి నాకు 60,000 పైచిలకు ఓట్లు వేస్తే గెలిచినాను. మొన్న 85,000 పైచిలకు నాకు ఓట్లు వచ్చినాయి. 85 నియరెస్ట్ 90,000 దాకా వచ్చేసినాయి. కాబట్టి నన్ను ప్రజలు ఆదరించారు. ట్రక్కు గుర్తుతో కలిపితే నియరెస్ట్ 1,00,000. కాబట్టి 1,00,000 మంది ప్రజలు నేను కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి వాళ్ళ మధ్యనే ఉండటం, వాళ్ళతో కలిసి ఉండటం, వాళ్ళ కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళు నా శక్తి మేరకు పని చేసుకుంటూ పోయినా. పోతున్నటువంటి క్రమంలో కరోనా లాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు నేను కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళను ఒక 211 డెడ్ బాడీస్ను 2 టైమ్స్, ఫస్ట్ వేలో సెకండ్ వేలో నేనే బాడీస్ మోసి అంత్యక్రియలు చేయటం. హోమ్ క్వారంటైన్లో ఉన్నటువంటి ఒక 5 నుంచి 6,000 మంది వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి వాళ్ళ భుజం మీద చేసి నేను ధైర్యం చెప్పి నాకు దోచినంతలో ఒక చిన్న కిట్టు, ఇన్ని యాపిల్స్, అవి ఇవి ఫ్రూట్స్, నిమ్మకాయలు, బత్తాయిలు, జ్యూస్ కోసం, డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ నేను ఒక 1-2 డజన్ల ఎగ్స్ అట్లా ఇచ్చుకుంటూ మళ్ళీ వాళ్ళని ఫోన్ చేసి ఎట్లుందన్న అని చెప్పి ఒక 1,500 మంది దాకా ఎమర్జెన్సీ ఉంటే ఒక 2-3 హాస్పిటల్, సంజీవిని హాస్పిటల్ నల్గొండ, హనుమంతుమాలి ఆయన చెస్ట్ లంగ్స్ స్పెషలిస్ట్, తను కూడా రిక్వెస్ట్ చేసి, సార్ ఒక కేసు మీద నువ్వు ₹1,00,000 తీసుకుంటున్నావు, 3 కేసులు తీసుకో సార్, పేదలు 30,000 తీసుకో, నీకు సర్వీస్ ఉంటుంది, నీకు ప్రాక్టీస్ పెరుగుద్ది అని చెప్తే తను కూడా ఇది చేసి, అప్పుడు నాకు ఈటల రాజేందర్ గారు హెల్త్ మినిస్టర్ ఉండి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావాలన్నప్పుడు హాస్పిటల్కి ఎక్విప్ అంటే ఆయన హెల్ప్ చేసిండు బాగా హెల్ప్ చేసిండు. అక్కడ ఉన్న ఆఫీసర్ చెప్పి వాళ్ళు సర్వీస్ చేస్తారు, వాళ్ళు అడిగినటువంటి వాళ్ళకి ఏంటి అని చెప్పేసి హెల్ప్ చేసి, అట్లా చేస్తున్నటువంటి క్రమంలో నేను దీంతో పాటు హోమియో మెడిసిన్, ఇమ్యూనిటీ పవర్ పెంచేటువంటి హోమియో మెడిసిన్ ఒక 4,00,000 మందికి మేము డిస్ట్రిబ్యూట్ మా కాన్స్టిట్యున్సీలో ఈ పక్క వాళ్ళని అడిగినటువంటి వాళ్ళకు కూడా ఇచ్చినాం. కషాయ వితరణ కేంద్రాలు అని చెప్పేసి పొద్దున టీ స్టాల్ లాగా పెట్టేసి ఇట్లా ఒక సర్వీస్ మోటలో మేము పోయినటువంటి క్రమంలో ప్రజలు నువ్వు ఇండిపెండెంట్గా చేసినా నీకు ఓటు వేస్తామనేటువంటి క్రమంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు రేవంత్ అన్న కానీ, పొంగులేటి సీనన్న, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఉంటుంది, ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి మనిషిని మనిషిగా చూసేటువంటి సిస్టమ్ లేని ఈ రాజకీయాలు, ఈ పార్టీ మనకు అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో మేము ఇది చేసినాం. కనీసం మనిషిని సభ్యత్వాన్ని కూడా ఇవ్వటానికి, కలవడానికి కూడా అనర్వులుగా చూసేటువంటి నాట్ టచ్ మీ అనేటువంటి పద్ధతిలో అన్టచబుల్స్ వీళ్ళని ముట్టుకోవద్దు, వీళ్ళ సభ్యత్వం ఇవ్వద్దు, ఈ సభ్యత్వం ఇస్తేనో ఇది ఇస్తేనో వాళ్ళు ఏదో కిరీటాలు పడిపోతున్నట్టు ఫీల్ అవుతున్నటువంటి దీంట్లో బానిసత్వం చేసుకుంటూ ఉండవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి. ఇక్కడ నాకు అర్థం కాని 2 క్వశ్చన్స్ అన్న. ఒకటి, మీరు సమర్థులు, ఆల్రెడీ గెలిచి నిరూపించుకున్న వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని కాదని ఆ వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది వాళ్ళకి తెలియాలి. ఆ పార్టీలో మనం లేము, అది వద్దనుకున్నాము, వదిలేసి వచ్చేసినాం. కాబట్టి అంత లోతుగా పోయి మీ టైం, నా టైము, ఇది చూసినటువంటి ప్రజల టైం కూడా వేస్ట్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నాం. ఆ పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవటం, అప్పుడు కాంగ్రెస్లోకి వెళుతున్నాం అన్నప్పుడు ఒక ప్రయత్నం చేశారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడటము, వీళ్ళు మాట్లాడటము, ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు మాట్లాడి భయపెట్టటము. ఏమని భయపడించారు? జగదీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడి గంటలో కార్పొరేషన్ ఇస్తాం, రేపు గవర్నమెంట్ ఇస్తే ఎమ్మెల్సీ ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, స్టేట్లో ఏదైనా పోస్ట్ తీసుకో, పార్టీ ఆఫీసులో ఉండి పార్టీ నడతాం.
నేను ఏదో ఒకటి గౌరవంగా నాకు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వండి, నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా ఉంటానని చెప్పేసి 3 ఏళ్ల నుంచి మొత్తుకుంటే కనీసం కలవటానికి ఇష్టపడకపోయినా నన్ను మనిషిగా చూడండి మీకు ఇవాళ ఎట్లా ఇదైంది. అప్పుడు ప్రభాకర్ రావు ఏం ఫోన్ చేశాడు మీకు ఆయన? అంటే ఇది అయిన తర్వాత నేను ఉండను, ఇంటెలిజెన్స్ డీజీ కదా ఆయన? ఎస్ఐబిలో ఉండే, నేను ఉండనని చెప్పేసి చెప్పి వచ్చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఒకసారి కలుద్దాము వీరేశం, వస్తావు ఆఫీస్కి, ఒక్కని వస్తావు అంటే వస్తా అని చెప్పి తను పిలిచేసి మాట్లాడి నీకు గంటలో కార్పొరేషన్ చైర్మన్ ఇప్పిస్తాం, క్యాబినెట్ హోదా ఇప్పిస్తాం, ఆ తదుపరి నీకు ఏం కావాలన్నా ఒక 500 నుంచి 1000 కోట్ల వాల్యూ చేసే ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్ కోర్టులలో తీసుకొస్తే 48 అవర్స్లో నీకు చేసి పెట్టిస్తాను, నాది బాధ్యత. దాంట్లో నువ్వు ఎంతన్నా తీసుకో, ఫైనాన్షియల్గా సెట్గా, ఆర్థికంగా ఇంకా సెట్ కాలేదు కదా, సెట్గా ప్లస్ రేపు ఇప్పుడు అవసరం అనుకుంటే తననే డ్రాప్ చేసి నీకు టికెట్ దానికి ట్రై చేస్తా, అది కాదు కానీ ట్రై చేస్తా చివరి వరకు నువ్వు వెయిట్ చేస్తే, చివరి నామినేషన్ రోజు వరకు అని నువ్వు వెయిట్ చేస్తే ఎటు పోకుంటుంటే చేస్తాను. లేదు రేపు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చే పిఎం అన్న ఇప్పిస్తాను, అది ఇప్పుడు కదా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అని చెప్పి నాకు ఏది వద్దు సార్, నేను ఈ పార్టీలో ఎటు పోతూ ఉంటాను, పోటీ అయితే చేస్తాను, ఎటనేటువంటిది నిర్ణయించుకోలేదు అది ఇది అన్న తర్వాత తాటున్న వెపన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి ఎందుకు వాళ్ళతో పెట్టుకొని ఫ్యామిలీతోనే హ్యాపీగా ఉండాలని లేదా, బెదిరించారు, హ్యాపీగా ఉండాలని లేదా అంటే చాలా చూసినా లేదు సార్ ఇసంటి. నీకు గన్ ఇండైరెక్ట్ గా ఆయన గన్ పెట్టాడు మీ మీద, చాలా చూసినాంలే ఇవన్నీ, ఇది బోనస్ లైఫ్, దీనికోసం ఆరాటపడి దీన్ని కాపాడడం కోసం ఏ గడ్డి అయినా తినేటోడు కాదు వీరేశం, నీ చేతనేం చేసుకో. బట్ నువ్వు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ప్రతి మాట నా కాడ రికార్డ్ అయి ఉన్నది, నేను దీన్ని బయట పెట్టను, నీ స్టెప్ను బట్టి నా స్టెప్ ఉంటుంది అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకున్నారా? నిజంగా చేసుకున్నాను. తర్వాత దాన్ని ఎలక్షన్ అయిపోయినా బట్టి డిలీట్ చేసేసిన. అది ఓకే. ఆయన డీజీపీ కదా, ఆయన రాజకీయాలు అంటే బీఆర్ఎస్ గురించి ఎందుకు మాట్లాడాడు అక్కడ? ఎందుకంటే ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎస్ఐబిలో పెట్టారు కదా, ఆయన డ్యూటీ అంతా ఫోన్లు ట్యాప్ చేయటం. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అది నిత్యం ట్యాపింగ్లో ఉండే. మా కాడ ఆయన ట్యాపింగ్ డేటా తీస్తున్నప్పుడు రాజ్ కుమార్, మదన్ రెడ్డి అని నాకు క్లోజ్ ఫ్రెండ్స్. రాజ్ కుమార్, మదన్ రెడ్డి నాకు కొత్త బ్రదర్స్ లాగా, కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుంటారు. వాళ్ళను డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి మీ ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పేసి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్ తీసుకోరు. అట్లా నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ ఎలక్షన్లలో ప్రతి మండలానికి 5 మంది చొప్పున అందరు ఫోన్లు ట్యాప్ చేశారు. నా ఫోను 3 ఏళ్ళ నుంచి కంటిన్యూ ట్యాపింగ్లే ఉంది. అంటే మీ మీద ప్రధానంగా ఎవరైనా ఆరోపించేది ఏంటంటే మీరు దందాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, ఏదన్నా భారీ పెద్ద పెద్ద భూములకు సంబంధించి, స్థలాలకు సంబంధించి గన్ను పెట్టి బెదిరిస్తారు, కోట్ల రూపాయలు సెటిల్మెంట్ రూపంలో వసూలు చేస్తారు. ఈ ఆరోపణలు చాలా ఉన్నాయి మీ మీద, వీటిలో ఏవి నమ్మాలంటే? ఎవరు చేసిర్రు అంటే దాన్ని బట్టి మాట్లాడదాం. ఎవరు చేసిర్రు? మీ ప్రత్యర్థులు అనుకోరాదు. ఇక్కడ ఉండే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేస్తాడు. అంటే తన జీవితము, అంటే తన రాజకీయ జీవితం అంతా వీరేశం మీద మాట్లాడితేనే ఇక నాకు గత్యంతరం అనేటువంటి పద్ధతిలో చెప్తారు. ఇది ఇవాళ మాట్లాడతలేడు. 2014 నుంచి మొదలు పెట్టితే 2023 ఎన్నికల వరకు అదే మాట్లాడతాడు. నా మీద మాట్లాడతాడు, నా ఫ్యామిలీ మీద మాట్లాడతాడు, దందాలు చేస్తారంటాడు, దౌర్జన్యాలు చేస్తారంటారు, బెదిరిస్తారంటారు. ఇది పోనీ ఎక్కడ చేసినామంటే ఒక ప్రూఫ్ ఉండదు. జనరల్గా ఇట్లాంటి వాటికి ప్రూఫ్స్ ఉండవు కదా, జనరల్గా కాదు కదా, అసలు ప్రూఫే ఉండదు. బట్ ఎవడు తప్పుడోడు, ఎవడు తప్పులు చేస్తుండ్రు, ఎవడు నేరాలు చేస్తుండ్రు అనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. కాబట్టి 2023 ఎన్నికల తన రికార్డ్ అంతా తీసి చూడండి. డెవలప్మెంట్ యాక్టివిటీ ఇంకోటి చెప్పుడు తక్కువ, వీరేశాన్ని తిట్టడం, కొన్ని చోట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ని తిట్టడం, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిని తిట్టడం,
దాంట్లో 50% నన్ను తిట్టడం ఉంటుంది. నా మీద ఆయన ప్రధానంగా ఏం చేస్తాడు, మాజీ నక్సలైటు ఈ నుంచి ఆడికి ఇది. అంటే మాజీ నక్సలైట్లు అంటే కనీస ఎథిక్స్ లేకుండా, కనీస విలువలు లేకుండా ఎక్కడికంటే అక్కడ దిగజారిపోయి బతుకుతారనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉన్న అవగాహన రాహిత్యము, అవగాహన లేనటువంటి వ్యక్తులు అవతల ఉన్నటువంటి వ్యక్తులు. ఒక ఐడియాలజీ ఉంటే, ఒక సిద్ధాంతం ఉంటే, సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, మనుషుల పట్ల, సిస్టమ్ పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే మాట్లాడరు. మనం మాట్లాడినాం, మన నోటి నుంచి మాట వచ్చిందంటే నీకాడ ఒక పేపరో, రసీదో, మసీదో ఉండాలి. ఏ రసీదు, మసీదు ఉండదు. గన్ పెట్టిండు వీరేశం. అసలు నేను ఇట్లాంటి వెధవలు ఉంటారని చెప్పేసి నేను అసలు లైసెన్స్ గన్నే తీసుకోలేదు. నాకు లైసెన్స్ గవర్నమెంట్ ఇచ్చినా నేను తీసుకోలేదు. ఎందుకు దాన్ని నేను ఉత్తపట్టుకున్నా ఇట్లాంటి మాటలు మాట్లాడతారనే చెప్పేసి నేను తీసుకోలేదు. పోనీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు గన్మెన్లను కూడా తీసేపించారు. ప్రభుత్వంలో గన్మెన్లను తీసేపించారు. ఎందుకు? నేను మాజీ ఎమ్మెల్యే అయిన మరుక్షణం ఈయన జైన్ అయిన ఏమంటే అందరు మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఉంటారు ఈ రాష్ట్రంలో. ఒక్క వీరేషన్ మాత్రమే తీసేయటమే కాదు, ఈయనకు చాలా మంది శత్రువులు ఉండరు కదా, ఏమైనా అయితే అట్లా నన్ను వచ్చి ప్రాధాయపడతాడేమని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీతో ఫోన్ చేపిస్తాను. నువ్వు పోయి రిక్వెస్ట్ చేసుకో, నువ్వు పోయి బతిలాడుకో, నువ్వు పోయి ఇది చేసుకో, 1+ నన్ను ఇస్తారు, లేకుంటే ఏమైనా జరుగుద్దని. అంటే వీళ్ళు భయపెట్టి గన్మెన్లను తీసేసి కేసులు పెట్టి మెంబర్షిప్ ఇవ్వకుండా ఇట్లా అనేక రకాలుగా హింసించిన నేనుగా నిలబడటము, నేనుగా సస్టైన్ కావటము, మళ్ళీ గెలవటం అనేటువంటిది వీళ్ళకు నిద్రపట్టనటువంటి అంశం. సరే, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాకు ఆశీర్వాదము, ఇట్లాగ మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, పొంగులేటి సీనన్న, వీళ్ళు పెద్దలందరి సహకారంతో నేను గెలిచి నిలబడటం అనేటువంటిది వీళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. ఇక ఏం చేయాలి, నా మీద అవినీతి ఆరోపణలు చేయడానికి లేదు. పోనీ ఈ నియోజకవర్గంలో ఎక్కడన్నా వీరేశము గీలకాడ లంచం తీసుకుండు, గీలకాడ పర్సెంటేజ్ తీసుకుండు, ఈ నియోజకవర్గంలో గీ బిజినెస్లు చేసిండు అనేది ఎక్కడన్నా చూపించమనండి. ఇంకో ఈ 2-3 రోజులు కొద్ది రోజుల క్రితం ఆయన ఈ వరి గురించి కూడా మీ మీద ఆరోపణలు చేశాడు చిరుమర్తి లింగయ్య. ఏం వరి? ఆయన ఎవరో అమ్మితే వాళ్ళకు అమ్మకుండా చేశాడు, రైతు తీసుకెళ్తే అక్కడ టోకన్ ఇవ్వకుండా చేశాడు, ఎమ్మెల్యే ఫోన్ చేసి ఈ గిట్టుబాటు ధర దగ్గర గోడౌన్ ఫోన్ చేసి తీసుకోకుండా చేశాడు. ఇంద్రపాలనగరం అంటే ఎంత భావదారిద్ర్యం అంటే వీళ్ళది. నా నియోజకవర్గ ప్రజలు, మంచి ప్రశ్న, నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలవాలి. రైతాంగం మొత్తము కల్లాలలో ఒడ్లు పోసి కొంచెం అవి వర్షం వచ్చి తడిసి రంగు మారి కొంచెము ధూళి, ఈ తాలు ప్లస్ ఇది మన గడ్డి ఉండేసి తూర్పార పట్టుకుంటూ 20 రోజులు, 25 రోజులు, 30 రోజుల నుంచి ఇబ్బంది పడతాం రైతులంతా. నాకు తను మాట్లాడిన దాకా అక్కడ ఏం జరిగిందో విషయం తెలియదు. తర్వాత నేను కలెక్టర్ గారికి, అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ ఫోన్ చేసి తెలుసుకున్నాను. ఏ కళ్ళంలోకి ఒడ్లు వచ్చినా ఎంట్రీ రిజిస్టర్ ఉంటుంది. అంటే నీ కళ్ళంలో నీకు ఒడ్లు పోసినప్పుడు ఎంట్రీ రిజిస్టర్లో మెన్షన్ చేస్తారు, ఈరోజు పలాను వాళ్ళ ఒడ్లు, పలాను వీరేశం, పలాను శ్రీనివాస్ అన్న ఒడ్లు వచ్చినాయి అని చెప్పేసి సీరియల్ నెంబర్ రాస్తారు. మ్యాచర్ చూస్తున్నప్పుడు కూడా ఈరోజు మ్యాచర్ చూసినప్పుడు నీకు మ్యాచర్ పర్సంటేజ్ ఎంత ఉందో వేసుకుంటూ పోతుంటారు డైలీ. ఇది ప్రాసెస్. నీకు ఎన్ని గన్ని బ్యాగ్స్ ఇచ్చినాయో రాస్తారు. ఆయన చెప్పినటువంటి క్యాండిడేట్ జగదీష్ రెడ్డి గారి వల్ల బంధువు, ఆయన ఒరి కోసిండు. ఒరి కోసేసి ఏం చేసిండు, ఆయన ఇంటికాడనే కుప్ప పోసుకుండు. అదే రోజు ఇంటికాడ కుప్ప పోసుకుండు. నైట్ 10 గంటల తర్వాత కళ్ళంలోకి వచ్చేసి బస్తాలు తీసుకొని పోయేసి, కాటా తీసుకొని పోయేసి ఆడ బస్తాలు నింపి జోకి డైరెక్ట్ ఆనించటే మిల్లుకి తీసుకొని పోయి, ఆ మిల్లు అయినా నాకు కేటాయించిన టార్గెట్ కంప్లీట్ అయిందని చెప్పేసి అక్కడున్న ఓట్లని హనుమకొండకు పంపుతారు. ఈ రైతులు పోయేసి మా ఓట్లు హనుమకొండకి ఎట్లా పంపుతావు, మా మ్యాచర్ వచ్చినాయి, మేము 20 రోజులు ఎండబెట్టుకొని అమ్మినాము, ఇప్పుడు కోసినాయి ఏ ప్రాతిపద ఎగబట్టలేదు, మ్యాచర్ రాలేదు, ఎట్లా పోతావు, అవి కొన్నప్పుడు మాయ కొనాలని చెప్పేసి రైతులు ఆపేసి, ఆపేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి,
మేము పచ్చి అమ్ముకుంటున్నాం, 1 కేజీ 2 కేజీలో తగ్గించేసి అమ్ముకుంటున్నాం అని ఏదో తిప్పలు పడాలి. అవును. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఉమ్. నేను కూడా పచ్చొడ్లు అమ్ముకోవాలనుకున్నప్పుడు దాన్ని దాన్ని తగ్గిస్తారు. తగ్గించేసి అమ్ముకుంటే ధర తగ్గిస్తారు. ఏదో తిప్పల పడతాం. ఉమ్. నేను మార్కెట్లో పోయాలనుకున్నప్పుడు మార్కెట్లో ఎండబెట్టి మ్యాచర్ వచ్చినాకనే పంపుతాం, లేదు బాయ్ కన్నా ఎండబెట్టుకుంటాం, తీసుకొచ్చేసి ఇది చేసేస్తాం. దీన్ని చేసుకోవడం చేతగాక లారీ ఆపిరు దించిరు అంటే లారీ ఓడెత్తాలి, కాట ఓరేయాలి, ఎక్కడ కొనాలి వడ్లు? ఐకేపీ సెంటర్లో పిఎస్సి సెంటర్లోనో కొనాలి. అంటే నువ్వు ఒక పెద్ద పటేలు మంత్రి గారి మాజీ మంత్రి గారి వల్ల బంధువు అయినంత మాత్రాన నీ వర్షం పోయంగానే నీ బాయ్ కాడికి వచ్చి కొంటారా? అంటే రైతులకు ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయమా? ఇది మళ్ళీ ఎటో పోతుంది అని చెప్పేసి ఆడ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుని పేరు రాపిస్తారు, ఈ ఒడ్లు ఆయనే అని. ఉమ్. ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని పుట్టొడ్లు అయితే అని ఆ ఊరోళ్ళకి తెలియదా? ఉమ్. ఇదంతా చేసేసి ఓట్లు దించలేదు. నువ్వు కొట్లాడింది రైతుల ఓట్ల కోసమో పేదవాని ఓట్ల కోసమో కాదు. మీ నాయకుని ఓట్లు కళ్ళములకు రాకుండా నేరుగా మిల్లుకు పోవాలి, మ్యాచర్ రాకుండా మా ఒడ్లు కొనాలి, దీన్ని తుర్పార పట్టకుండా మా ఒడ్లు కొనాలి, మేము ఆడించి ఆడికి మా ఇంటికే వచ్చి బస్తాలు నింపాలి, మా ఇంటికే వచ్చి కాటా వేయాలి, మా ఇంటికే వచ్చి లోడ్ పెట్టుకొని పోయి కొనాలి అనేటువంటిది వాళ్ళ సిస్టమ్. మళ్ళీ వాళ్ళ సిస్టమ్ కదా అయినప్పుడు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ప్రజలు ఎట్లా ఊకుంటారు? రైతులు ఎట్లా ఊకుంటారు? రోజుల తరబడి కళాల్లో ఉండేటువంటి రైతులు ఎట్లా ఊకుంటారు? రైతులేమో హనుమకొండ పోయి అమ్ముకోవాలి, వాళ్ళ ఓట్లేమో వాళ్ళ ఇంటికాడ లోడ్ ఎత్తాలి, వాళ్ళ ఇంటికాడ కొనాలి, ఇక్కడ మిల్లులు అమ్మాలి. ఎట్లా కరెక్ట్ అది? ఈయన చేసిన పాపం మూలంగా నువ్వేం చేయాలి? మాజీ ఎమ్మెల్యే నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి పోయి 1 కేజీ 2 కేజీలు ఆ పచ్చి కట్ చేసుకొని కొనండి అని చెప్పేసి చేసుకోవాలి. అంటే నీకు లౌక్యం లేదు, వ్యవహారం తెలియదు, చేసుకునే పద్ధతి తెలియదు. ఏమి జరిగినా వీరేశానికి ఎట్లా పోయాలి, గవర్నమెంట్కి ఎట్లా పోయాలి, ప్రభుత్వానికి ఎట్లా పోయాలి, ఇది ఎట్లా పోయాలి అంటే ఒక చేయటానికి, పని చేయటానికి, ప్రజలకు పోవటానికి, ప్రజల మన్ననలు పొందటానికి ఏమీ లేదు కాబట్టి ఏం చేస్తాడు? ఏది వచ్చేసినా ఇట్లా అద్దాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పినాం, అసలు ఒక మీడియా పెట్టేసుకొని మీడియా సంబంధించినటువంటి ఓపెన్ డిబేట్ పెట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న పవర్ఫుల్ మీడియాని అంతా పెట్టి, ఈ నియోజకవర్గానికి ఉండేటువంటి లీడర్ ఎట్లుండాలనో ఒక ఇంటలెక్చువల్ తీసుకొని వచ్చేసి అట్లుందాం, నేను రెడీ, అవతల వాళ్ళు వస్తారో ఎవరు వస్తారో రెడీగా. అసలు ఉన్న ఆస్తులు భూములు అన్నీ ప్రజలకు పంచేసి నిస్వార్థంగా రాజకీయాలు చేద్దామన్నా నేను రెడీ. ఇల్లు వాకిలి భూమితో సహా, ఇప్పుడున్న ఈ బిల్డింగ్ తో A to Z, నా భార్య పిల్లల మీద ఉన్న ఆస్తులతో సహా నేను రెడీ. ఏ లీడర్ వస్తాడో వాళ్ళ ఆస్తులు త్యజించడానికి మీరు సిద్ధమైతే జగదీష్ రెడ్డి వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, ఇప్పుడు మాట్లాడుతా ఆయన వస్తాడా, రమ్మనండి, దానికి ఓకే. లేదు అంటవా GPS పెట్టుకుందాం, అది మనం ఏడున్నా లైవ్ కనిపించే GPS పెట్టుకుందాం. ఎవరు ఏం నేరాలు చేస్తుండ్రు, ఎవరు ఏం పాపాలు చేస్తుర్రు, ఎవరు ఏం తప్పులు చేస్తుర్రు, ఎవరు ఏమి కార్యకలాపాలు చేస్తున్నారు, పోలీసులు పెట్టుకున్నట్లు బాడీ కెమెరా పెట్టుకుందాం అంటారు. బాడీ కెమెరా రైట్ ఓపెన్ గా పెట్టేసుకొని, అమెరికా సిస్టమ్ లో ఉంటది కదా, దానికి అవసరం కొనుక్క రావడానికి నేనే పైసలు ఇస్తా, ఇద్దరు కొనుక్క రావడానికి నేనే పైసలు ఇస్తా. టెలికాస్ట్ ఏడ పెడదాం? ఎకరికల్ మెయిన్ సెంటర్ లో స్క్రీన్ పెడదాం, 6 మండల హెడ్ క్వార్టర్లో స్క్రీన్ పెడదాం, దానికి నేను రెడీ. లేదు వేముల వీరేశం రాజకీయ జీవితం స్టార్ట్ అయిన కానించి ఇప్పటి వరకు ఏం మిస్టేక్స్ చేసిరు ఏమనేటువంటిది నార్కో టెస్ట్కు పోయేసి బయట ఓపెన్ పెట్టేసి స్క్రీన్ ఠాగూర్ సినిమాలో చేద్దాం, దానికి రమ్మని గదానికి సిద్ధపడి వచ్చేస్తే అయిపోతుంది. నేను రెడీ, నేను వైట్ పేపర్ని, నేను ఈడ సంతకం పెట్టమన్నా, నార్కోకు సంతకం పెట్టమన్నా, ఇది దీనికి సంబంధించి GPS బాడీ కెమెరా పెట్టుకొని చలో మనం ప్రజల కోసం పనిచేద్దామని నేను రెడీ. నువ్వు ఏది ఆకుకు అందని పోకకు పొందని
ఆరోపణలన్నీ చేసి సోషల్ మీడియాలో ఇదంతా బిల్ చేసుకుంటూ పోయేసి దీన్ని ఒక వ్యతిరేకంగా మారాదా అనేటువంటి ఒక తప్పుడు మార్గాన్ని, తప్పుడు పద్ధతిని నేను ఓడిపోయినాను. కరోనాలో సర్వీస్ ఇచ్చినాను. ప్రజల్లో ఉన్నాను. సావుకు, బతుకుకు, మంచికి, చెడుకు పోయి సాయం చేసి ప్రజల మన్ననలు పొంది గెలిచినాను. నువ్వు అట్లాంటిది ఇంకో కొత్త మార్గం ఎన్నుకొని సేవ చేసి, సర్వీస్ చేసి, ప్రజల మన్ననలు పొందేసి నేను గెలవటానికి ప్రయత్నం చేయమని చాలాసార్లు సూచన చేసినాను. ఈ బాయికాడ పంచాయతీల ముచ్చటేంది? ఏ మీ బాయికాడి బావి దగ్గర పోయి మీరు ఆ చీకట్లో అన్ని వ్యవహారాలు చేస్తుంటారు అని. అంటే ఒక పని చేయమనండి. ఉమ్, నా పొలం కాడికి పోయి నేను పని చేసుకుంటాను. ఉమ్, చీకటి వ్యవహారాలు, తాగుడు వ్యవహారాలు, తప్పుడు వ్యవహారాలు వేముల వీరేశానికి లేవు. మరి అవతల వ్యక్తులకు ఉన్నాయన్నీ నా మీద ఆపాదిస్తే నేనేం చేయనన్నా? నా అవతల వ్యక్తులకు ఉన్నాయనేటువంటి నా మీద ఆపాదిస్తే నేనేం చేయాలి? ఉమ్, ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్నటువంటి బావులోళ్ళు ఉన్నారు. ఉమ్, ఈ పక్కన వెంకన్న అని వ్యవసాయం చేస్తాడు, ఆ పక్కన సత్యన్న అని చేస్తాడు, ఆ పక్కన మహేష్ వాళ్ళు ఉంటారు, ఈ పక్కన సీను వెంకన్న వెళ్ళటం, పక్కన మా సిపిఎం లీడర్ భాస్కర్ అన్న, సుధాకర్, ఆకుల భాస్కర్ అన్న, ఆకుల సుధాకర్ ఉంటారు. అసలు వీరేశం మీద ఎట్లుంటాడు? వీరేశం మీద ఏం పని చేసుకుంటాడు? గంటో 2 గంటలు అర్ధ గంట వస్తే బాయికాడ పని చేసుకుంటాడా, తాగి తందనాలు ఆడతాడా అనేటువంటిది అడిగితే చెప్తారు కదా. ఏం పని చేస్తారన్న మీరు జనరల్ బావి దగ్గరికి వెళ్ళి? నేను బాయికాడికి పోతే ఉమ్, ఆడ మా పనులు లేనప్పుడు పశువులకు నీళ్ళు గడ్డి వేయటము, లేదు వరి కోస్తున్నప్పుడు ఉండి పని చేసుకోవటము, నాటు పెట్టినప్పుడు ఉమ్, పొలంలో నీళ్లు, బావిలో సంబంధించినటువంటి నీళ్లు, ఆ మోటార్లు ఖరాబ్ అయినప్పుడు బాగు చేయించుకోవటం, నేను మండే పోసిన కానించి, మండే కట్టే కానించి, మొలక జల్లే కానించి, నాటు పెట్టే కానించి, కలుపు మందు పెట్టే కానించి, కలుపు పోయి తీసేసి మళ్ళీ రెండోసారి యూరియా వేసే కానించి, అది పొట్టకొచ్చిన తర్వాత ఊస తిరుగుడు రాకుండా ఉండటానికి పురుగు మందు పెట్టించే కానించి వరి కోసేంత వరకు నేను నిరంతరం మానిటరింగ్ చేసుకుంటాను. ఓకే. ఎందుకు మానిటరింగ్ చేసుకుంటాను, చూస్తాను, నా శక్తి మేరకు అక్కడ పని చేస్తాను. నేను లేకున్నా ఆడ ఉన్న మా మేనబావ ఉంటాడు, మాకు 2 పని వాళ్ళు ఉంటారు, భార్య భర్తలు, వాళ్ళకు ఫోన్ చేసి మోటార్ పెట్టిరా, నీళ్ళు దిగినాయి అని. నేను ఆడ లేకున్నా నేను మానిటరింగ్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం వ్యవసాయం అంటే ఇష్టం. ఇష్టం. ఉమ్, మా నాన్న వ్యవసాయ కుటుంబం. మా నాన్న మనిషికి ఒక 7-8 ఎకరాల 10 ఎకరాల భూమి ఇచ్చిండు. మా అన్నలకు ఇచ్చిండు, నాకు ఇచ్చిండు, మా పెదనాన్నకు భూమి ఉంది, మా బాబాయికి భూమి ఉంది. మాదంతా వ్యవసాయ కుటుంబం. కాబట్టి వ్యవసాయం అనేది మాకు పిచ్చి వ్యాపకం. నాకు వ్యవసాయం అనేటువంటిది పిచ్చి వ్యాపకం. ప్రజల కోసం పనిచేయాలనేటువంటిది కూడా ఒక వ్యాపకం. ఉమ్, అంటే నేను అగ్రికల్చర్ను, రాజకీయాల్ని రెండింటిని కూడా సమపాలనలో చూసేటువంటి వ్యక్తిని. నిజంగా నేను బిజినెస్లో, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ఇంకోటో చేయాలనుకుంటే నేను హైదరాబాద్లో కూర్చొని ఏదో చేసుకునేటువంటి వాడిని. కాబట్టి నేను కష్టపడి ₹1 సంపాదించుకుంటాను. కష్టపడి ₹1 వచ్చిన దాన్ని 50-60 పైసలు నేను పబ్లిక్ ఖర్చు పెడతాను. నేను యాజ్ ఏ ఎమ్మెల్యే ఉండి ఒక స్కూల్ నడుపుతున్నాను, ఉచితంగా చదువు చెప్తున్నాను. యాజ్ ఏ ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు మేము కొత్తగా ఒక 10 హై స్కూళ్ళల్లో 6th క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇవ్వటానికి దానికి మెటీరియల్, ట్యూటర్స్ని పెట్టేసి మేము వాళ్ళకు బేసిక్స్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన చేస్తాం మీ ఉద్దీపన ఫౌండేషన్ ద్వారా. అంటే మేము చేస్తున్నటువంటిది ఎక్స్పోజ్ కాకుండా, మేము చేస్తున్నటువంటి దానికి మైలేజ్ రాకుండా, మేము చేస్తున్నటువంటి మంచిని పబ్లిసిటీ కాకుండా ఉండటానికి మా మీద నిత్యం అబద్ధాలు, నిత్యం అబండాలు, నిత్యం ఆరోపణలే. అందుకని మీరు ఇంతకుముందు చెప్పినట్టు అమెరికాలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఆయనకోటి నాకోటి తలిగిచ్చేస్తే అది బయట సమాజం డిసైడ్ చేస్తుంది. ఇక ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. అట్లా విరేశం అనేటువంటి వాడు అప్పు చేసుకుంటాడు తప్ప జీవితంలో తప్పు చేయడు. తప్పు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే, నా పిల్లలు ఉండరు, మంచిగా చదువుకోరు. నా బిడ్డ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఫ్రీ సీటు ఏ కేటలో సీటు తీసుకుంది. నా కొడుకు యూకే పోయిండు, బీబీఏ చేసి వచ్చిండు, వాడు ఏదో బిజినెస్ ప్లాన్ చేసుకుంటుండు.
కాబట్టి నా పిల్లలకు కోట్లాది రూపాయలు సంపాదించి పెట్టాలనేటువంటి ఆశ ఆలోచన నాకు అస్సలు లేదు. నేను ఆ 30 ఎకరాల భూమి కొనుక్కున్న తర్వాత ఆ భూమికి సంబంధించి రేటు వచ్చిన తర్వాత చాలు నేను దీని మీద ఇది చేసుకుంటాను. నాకేమన్నా ఏమన్నా పెట్టుబడి పెట్టి ₹1 కావాలనుకున్నప్పుడు దీన్ని కుదవబెడితే ఇన్ని పైసలు వస్తాయి, అవి తీసుకుపోయి వేరే కాడ పెట్టుకుంటే ఆడన్న రూపాయి వస్తే నేను వచ్చిన రూపాయి ఖర్చు పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఉంది తప్ప కోట్లాది రూపాయలు కూడబెట్టేసి ఇది చేసి జలసాలు చేయాలి, ఇది చేయాలనేటువంటిది లేదు. నేను పుట్టిన కాంచి ఈ రోజు వరకు ఒక్క సింగిల్ డ్రాపు లిక్కర్ నాకు టచ్ కాలేదు. ఒక్క సిగరెటు నేను టచ్ చేయలేదు. ఓకే. ఇట్లా నేను నిజాయితీగా నీతిగా ఉన్నాను. బట్ అట్లాంటి నిజాయితీ నీతి ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు ఎవరు ఉంటే రమ్మని లైవ్ డిటెక్టర్ పెట్టుకొని చూద్దాం. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా, ఏం విలువలు లేకుండా, ఏం ఎథిక్స్ లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుకుంటూ నోటికి ఏదొస్తే అది ఇది చేస్తూ మనుషుల్ని క్రిటిసైజ్ చేసి ఇది చేయాలనేటువంటి తత్వం ఏదైతుందో దీన్ని సమాజము యాక్సెప్ట్ చేయదు. సమాజం దేన్ని యాక్సెప్ట్ చేస్తుంది? నువ్వు చేసే మంచిని యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు చేస్తున్నటువంటి సేవను యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు చేస్తున్నటువంటి సాయాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు ఉంటున్నటువంటి తీరుని యాక్సెప్ట్ చేస్తుంది, నువ్వు ఉంటున్నటువంటి నీతి నిజాయితీని యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మనది నోరుంది కదా మాట్లాడుకుంటే ఏముంటుంది? వీడికి ఇంతే రాజకీయాలు లేవు, వీడు ఎప్పుడు ఒక వ్యక్తి మీద వేర్చడు. నేను ఏ రోజు కూడా ఆ వ్యక్తి గురించి పేరు తీసి మాట్లాడటానికే నేను సిద్ధపడను. ఎందుకు? ఒక ఇంటలెక్చువల్ ఏం చెప్తాడంటే, ఒక మేధావి నేను ఒక బుక్ చదివినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తెలిసో తెలియకో తప్పులు చేసుకుంటూ పోతున్నప్పుడు ఆ తప్పుల నుంచి రియలైజ్ అయ్యి వచ్చి మళ్ళీ సమాజంలో పని చేయాలి, సమాజంలో మనిషిగా తను ఉండాలి అని అనుకుంటే అక్కడ స్కోప్ ఉండాలి, స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ లేకుండా చేస్తే తిరిగి మళ్ళీ ఆ తప్పిదంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తను ఇప్పటి వరకు చేసి వచ్చినటువంటి తప్పిదాలన్నీ సరి చేసుకొని సమాజంలో మనిషిగా నిలబడి సేవ చేయటానికి ఇంకా స్పేస్ ఉండాలి అనేటువంటి దాంతోనే నేను వ్యక్తిగతం జోలికి పోవట్లేను. నేను వ్యక్తిగతంగా మాట్లాడటం అనేటువంటిది స్టార్ట్ చేస్తే నా కాడ ఉండేటువంటి ఎవిడెన్స్, తను చేస్తున్నటువంటి తప్పిదాలు, తను చేసినటువంటి ఇది, తను చేస్తున్నటువంటి నేరాలు, తను చేసినటువంటి ఘోరాలు, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ కొన్ని చెప్పండి. నేను చెప్పాను. అవన్నీ కూడా నేను ఓపెన్గా ఒక్కొక్కటి డేట్ల వారీగా నేను బయట పెట్టుకుంటూ వస్తే సమాజంలో తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అంటే ఎలాంటి నేరాలు అంటారు? ఏదైనా స్వభావం రీత్యా ఆయన ఏం తప్పులు అంటూ లేవు. అంటే ఎట్లాంటివి? ఏదైనా ఇక నగరకాల సమాజానికి మొత్తం తెలుసు. సాంఘిక కార్యకలాపాలు, లేకపోతే దందాలా, లేకపోతే ఇక తప్పుడు వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత మంచిది. బట్ వాళ్ళు మాట్లాడి మీ దగ్గర అంతా ప్రూఫ్ ఉంది, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎప్పుడు బయట పెడతారు అవి? చూద్దాం. శుతిమించినప్పుడు, నోరు కంట్రోల్లో లేనప్పుడు, ఇంకా పదే 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 అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు వాస్తవాలు పలానా వ్యక్తి క్యారెక్టర్ ఇది, పలానా వ్యక్తి ఎలక్షన్ ముందు బయట పెడతారా? ఎప్పుడైనా కావచ్చు. ఓకే. ఇక 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. జనరల్గా మనిషి ఒక క్యారెక్టర్ని, ఒక సిస్టాన్ని, ఒక పద్ధతిని ఎంచుకొని పనిచేస్తున్నటువంటి వ్యక్తి అసహనము, ఓపిక నశిస్తే ఏముంటుంది? బరస్ట్ అవుతారు. కాబట్టి ఓపిక పడుతున్నాం. ఆ ఓపికని ఇంకా కొంతకాలము ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. ఎందుకు అంటే అవతల వ్యక్తి కూడా ఒక కింది క్యాస్ట్, కింది కులం నుంచి, కింది వర్గం నుంచి వచ్చి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తుల జీవితాన్ని స్మార్ట్ చేసే, ఆ వ్యక్తుల జీవితాన్ని ఇబ్బంది చేసే పని ఇది కూడా వీరేషన్ చేయడు. ఎందుకంటే ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి, కింది వర్గాల నుంచి వచ్చినట్టు కాబట్టి ఈ మెట్టుకి ఎక్కుకుంటూ రావటానికి ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత అవమానం ఉంటుందో తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను అట్లాంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు నేను చేసే అడ్వైజ్ ఏంటంటే, మీరు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుల మీద మీ శక్తిని
మీ యొక్క చావును మీరు ఉపయోగించండి, మీ తెలివిని అట్లా ప్రయోగించండి. 10 మందికి దోహదపడి 10 మంది మార్పుకు 10 మంది మంచికి దోహదపడేటువంటి అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తా. కాబట్టి ఏదో ఒక లైన్ ఎంచుకొని ఏదో ఒక పద్ధతి ఎంచుకొని తన పని తను చేసుకుంటూ తన మనాన తను ఉంటున్నటువంటి వ్యక్తులను గిచ్చి గిల్లి రెచ్చగొట్టి వాళ్ళను ఊరికే పదే 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 పొడిచి మనుషుల యొక్క వ్యక్తి దాన్ని ఏమంటారు, సహనం. సహనం కంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్ని క్వశ్చన్ మార్క్ చేసేటువంటి ఒక పద్ధతిలో వస్తే ఇంకా అంతకు రెట్టింపైనటువంటి ఆన్సర్ వచ్చినప్పుడు, అంతకు రెట్టింపైనటువంటి సమాధానం వచ్చినప్పుడు, అంతకు రెట్టింపైనటువంటి ఈ ప్రతిఘటన కంటే అంతకు రెట్టింపైనటువంటి ఎవిడెన్స్ వచ్చినప్పుడు అవతలోళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. అవతలోళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది రావద్దు అనేటువంటి నేను కోరుకుంటున్నాను. మంచిదే, మీరు మంచిగానే చెప్పారు. కానీ మీకు నయీంకు మధ్య ఏం జరిగింది? ఎందుకు మీ ఇద్దరి మధ్య శత్రుత్వము? ఏదంతా ఓల్డ్ స్టోరీ అన్న. ఎందుకు అంటే జనాలకు తెలియదు, నయం లేకపోయా నయం కానీ నిజాలైతే బయటికి తెలవాలి కదా. చాలా సార్లు ఆయన బతికున్నప్పుడు అంటే ఒకవేళ ఏదైనా ఆయన లేదు, రాములన్న సాంబశివుడన్నను టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో మేమంతా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరించి హుకుం జారీ చేసి ఆ నల్లగొండల వినాయకుడిని పెట్టినప్పుడు ఆడికి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, మీరు అటెండ్ కావాలి, లేకుంటే చూస్తా చేస్తా అని ఇట్లా చాలా సందర్భాల్లో ఇది చేసిండు. మీ పిల్లల్ని కూడా లేపేస్తా అని ఇంకా అంటాడు. ఇంకా ఆయన అన్నప్పుడు మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేశారు? ఇక మేము ఒక 20 ఏళ్ళు విప్లవోద్యమంలో ఈ జీవితం ప్రజల కోసం త్యాగం చేయాలి అనేటువంటి మరణ శాసనాన్ని నుదిటిన రాసుకున్నటువంటి వాళ్ళు భగత్ సింగ్ చెప్పినట్టు నుదిటినే మరణ శాసనాన్ని రాసుకొని 20 ఏళ్ళు ప్రజా విప్లవ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ప్రాణం మీద, ఈ బతుకు మీద, ఈ జీవితం మీద ఈ ఒక్క క్షణం కూడా తీపి ఉండదు వీరేశాన్ని. జనం కోసము ఈడ చావాల్సి వస్తుంది, జనం కోసం ఈడ మనము త్యాగం చేయవలసి వస్తుందంటే దానికి ఎప్పుడైనా సిద్ధపడతాం. అంతే తప్ప దానికి ఏ రోజు కూడా పెరికితనము, బతుకు మీద తీపి, సంపద మీద తీపి అనేటువంటి వీరేశం జీవితంలో ఆయన జస్ట్ మిమ్మల్ని గణపతి మండపంలోకి పోయి రమ్మంటే మీరు ఎందుకు పోలేకపోయారు? అంటే మీకు జనరల్ గా అంటే నన్ను ఆదేశించవలసింది నేను ఉన్నటువంటి పార్టీ. ఓకే, నన్ను డిక్టేట్ మీ పార్టీలోనే చాలా మంది నన్ను డిక్టేట్ చేయవలసింది నేను నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ, నేను నమ్ముకున్నటువంటి నాయకుడు. ఇట్లాంటి రౌడీలు, గుండాలు వీళ్ళు డిక్టేట్ చేస్తే వాళ్ళ డిక్టేటర్షిప్కు నేను భయపడిపోతే నేను నా ప్రజల్ని, నన్ను నమ్ముకున్న కేడర్ నేనేం కాపాడుకోలేను కదా. అంటే ఒకటి ఉంది బయట ప్రచారం, నయీంని ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు అప్పటి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచిన వాళ్ళలో నయీం మీద ఏదో ఒకటి చేయండి అని మీరు కూడా ఉన్నారు అని ఒక. అవును, పైల శేఖర్ రెడ్డి గారు మేము ఇద్దరం పోయేసి కాళ్ళు మొక్కిన మాట నిజం. ఎవరు? కేసీఆర్ మొక్కిన మాట నిజం. ఇబ్బంది పెడుతుండు, ఒత్తిడి చేస్తుండు, బాగా సఫర్ అవుతున్నాం అన్నమాట నిజం. ఆ తర్వాత పార్టీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం పాలసీ తీసుకుందో పాలసీ తీసుకొని తనేం చేసిండో ఏమైందో తనని నివారించండి, తనతో ఇబ్బంది అవుతుందని చెప్పుకున్న మాట అయితే నిజం. తర్వాత పైల శేఖర్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం? ఆయనకు అంటే ఆ ప్రాంతంలో గెలిచినటువంటి వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకు లోబడి ఉండాలి, తన కంట్రోల్ ఉండాలి, తన చెప్పు చేతులు ఉండాలి అనేటువంటి ఒక స్వభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని ఆయన కూడా తట్టుకోలేకపోయింది. ఆ ప్రెషర్, ఆ ఫోన్లు, ఒత్తిడి అనేటువంటి తట్టుకోలేక ఇద్దరం కలిసి 2-3 సార్లు చెప్పిన మాట నిజం. ఏమన్నారు కేసీఆర్ గారు మీరు చెప్తే? సరే, గవర్నమెంట్ చూసుకుంటుంది, డీజీపీ ఉన్నాడు, పోలీసు ఉన్నది, సిస్టమ్ ఉన్నది, ఆ సిస్టంలో నడుస్తుంది, నువ్వు నేను చేసేది కాదు కదా అని చెప్పేసి. మీరు ఇలా రిక్వెస్ట్ చేసిన ఎన్ని రోజులకి ఎన్కౌంటర్ అయ్యాడు నయీం? ఒక 5-6 నెలల తర్వాత. 5-6 నెలల తర్వాత. అంటే మీ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేశారని అర్థమవుతుంది దీన్ని బట్టి, అంతే కదా? అంటే అనేక కారణాలు ఉండొచ్చు, మనదే ఎందుకు అనుకోవాలి. మనలాగా ఎంతో మంది బాధపడి చెప్పుకోరు, మేమిద్దరమే కాదు కదా. అంటే ఈ రాష్ట్రంలో బాధపడ్డోళ్ళు, ఈ రాష్ట్రంలో సఫర్ అయిన వాళ్ళు, వ్యాపార వర్గాలు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు, శక్తులు ఉన్నారు. కొంతమంది మంత్రులకు కూడా ఫోన్లు చేసి బెదిరించారంటే ఎవరికైనా చేస్తారు, పిచ్చోడి చేతిలో రాయి కదా, అది ఎటైనా ఇసరడానికి స్కోప్ ఉంటది కదా. కొంతమందికి
ఇంకా నాకు తెలిసింది అంటే అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో కూడా ఒక మెంబర్ ఫోన్ చేసి ధమ్కి ఇచ్చాడు, ఏమది కరెక్ట్ దాంతో కేసీఆర్ సీరియస్ అది కరెక్ట్ అని కూడా అది కరెక్ట్ ఒక ప్రచారం. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఉమ్, అంటే ఇక ఒక జనరల్ గా ఏ సిద్ధాంత బేస్ లేని ఓ లంపెన్ సెక్షన్ గా ఏర్పడ్డటువంటి వాళ్ళకు ఏముంటది, అన్ని లంపెన్ ఆలోచనలే, లంపెన్ ఇదే ఉంటది. రాజకీయాల్లో కూడా ఒక లంపెన్ స్వభావం ఉండేటువంటి వాళ్ళు వస్తే కూడా గంతే ఉంటుంది. వాళ్ళ లంపెన్ కల్చరే డెవలప్ అయింది తప్ప ఒక సిస్టము, ఒక పద్ధతి, ఒక ప్లాన్ అనేటువంటిది ఉండదు అన్నట్టు. ఇప్పుడు మీరు ఇద్దరు ముఖ్యమంత్రులను చూశారు, రేవంత్ రెడ్డిని చూశారు, కేసీఆర్ని చూశారు. హానెస్ట్గా చెప్పండి, ఎవరు బాగా అడ్మినిస్ట్రేషన్, అంటే పార్టీలు ఉన్నారని కాదు, అంటే నాకు రేవంత్ అన్నే రైట్ అడ్మినిస్ట్రేషను, ఒక మంచి ముఖ్యమంత్రిగా కనిపిస్తూ ఉంటుంది. ఎలా? ఎందుకు అని అంటే ఒక ఎమ్మెల్యే పోయి తన కాన్స్టిట్యున్సీ కావచ్చు, తన సమస్యలు కావచ్చు, ఎప్పుడైనా పోయి కలిసి చెప్పుకునేటువంటి ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉన్నది టుడే. ఓకే, ఈ రోజుకి నేను ఒక్క రోజులో 3 సార్లు పోయి కలవగలుగుతాను. అపాయింట్మెంట్ తీసుకోకుండానే ఒక ఎమ్మెల్యే ఇంటికాడ ఉన్నాడంటే నేను డైరెక్ట్ పోతే ఎమ్మెల్యే అనగానే లోనకు పంపించేటువంటి, రాజశేఖర రెడ్డికి సీఎం పంపించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఒక రోజు ఇంటికాడ కలవగలను, సెక్రటరేట్కి వస్తే సెక్రటరేట్ కలవగలను, ఇంకేమన్నా ప్రోగ్రాంలు ఉంటే ఆడ కూడా పోయి కలవగానే ఏడా కనిపించిన హాయ్ వీరేష్ ఏంది ఏమన్నా మాట్లాడాలన్నా అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదన్నా ఊరికనే వచ్చినట్టు ఓకే అని చెప్పేసి. అంటే పలకరియ్యకుండా పోయిన ఎమ్మెల్యేని పలకరియ్యకుండా, మందలియకుండా, మాట్లాడకుండానే ఉండినటువంటి దాఖలాలు అయితే లేవు ఈ రోజుకి నేను చూసిన. అంటే ఎక్కువ సార్లు కలిసిన నేను అక్కడ, నేను టైం తీసుకొని టైం ఇచ్చినప్పుడు రమ్మన్నప్పుడు పోవాలి, ఆ సిస్టమ్ అనేటువంటిది ఉండేది. కానీ ఇక్కడ ఆ ఫ్రీడమ్ ఒకటి ఉండదు. రెండంత ఫ్రెండ్లీగా మాట్లాడతాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాడు, ఫ్రెండ్లీగా ఇది చేస్తుంటాడు. చాలా గొప్పతనం అనేటువంటిది కనిపిస్తుంది. గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆ రియాలిటీకు స్వభావము రేవంత్ అన్నలో నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ కూడా గ్రౌండ్ నుంచి వచ్చాడు కదా తెలంగాణ ఉద్యమం. కానీ తెలంగాణ ఉద్యమంలో గ్రౌండ్ నుంచి అంటే ఆయన కూర్చొని నడిపింది తప్ప ఎప్పుడు గ్రామం టు గ్రామం, గ్రామం టు గ్రామం వచ్చినటువంటి దాఖలాలు లేవు. కూర్చుండు నడుస్తున్నటువంటి ఉద్యమంలో తన వంతు గైడ్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ వచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమము అన్ని వర్గాలు చేసి, లెఫ్టిస్ట్ సంఘాలు చేసినాయి, సిపిఐ లాంటి కమ్యూనిస్ట్ సంఘాలు చేశాయి, ఓయిలో అన్ని జేఏసీలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు, అన్ని విద్యార్థి వేదికలు కలిసి చేసినాయి. అన్నిటికీ ఒక ఐకాన్ లాగా, ఒక డైరెక్షన్ ఇస్తూ, ఒక పెద్దనలాగా బీఆర్ఎస్ పనిచేసుకుంటూ వచ్చింది. అంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని నిలబెట్టినటువంటి ఫస్ట్ తెలంగాణ సంఘర్షణ సమితి అని చెప్పేసి జనశక్తి ఆధ్వర్యంలో ఏర్పడింది. కేశవరావు జాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఐక్య వేదిక ఏర్పడ్డది. ఆకుల భూమయ్య గద్దర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జనసభ ఏర్పడ్డది. మారోజు వీరన్న ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభ ఏర్పడ్డది. ఇవన్నీ చాలా త్యాగాలు చేసినాయి. చాలామంది అమరులైనరు. బెల్లి లలిత లాంటి వాళ్ళు, ముక్క కరుణాకర్ లాంటి వాళ్ళు, మారోజు వీరన్న లాంటి వాళ్ళు, అనేక మంది అప్పుడున్న పోలీసు రాజ్యం చేత, నయం చేత హత్య చేయబడ్డాడు. ఈ హత్యలు జరుగుతున్నటువంటి క్రమంలో విద్యార్థి సంఘాలు, టీఎస్ఓ అని, టీఎస్ఎఫ్ అని, ఇట్లా అనేక సంఘాలు వచ్చేసి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ చైతన్యాన్ని తెలంగాణ వ్యాప్తంగా బాగా స్పీడప్ చేయాలి. నరేంద్ర కూడా పెట్టిండుగా తెలంగాణ ప్రజా సమితి. ఇంకా నరేందర్ పెట్టిండు, విజయశాంతి పెట్టింది, దేవేంద్ర గౌడ్ కూడా తెలంగాణ అని, దేవేంద్ర గౌడ్ కూడా కొంత స్టార్ట్ అయ్యిండు. అంటే వ్యక్తులు, శక్తులు, వ్యవస్థలు, సంస్థలు అన్నీ కూడా ఈ నినాదాన్ని బతికించుకుంటూ వచ్చినాయి. గద్దర్ గారు అయితే తెలంగాణ కోసం ఒక క్యాసెట్ తీసి అమ్మ తెలంగాణమ్మ అని చెప్పేసి తెలంగాణకు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా బాగా అవగాహన కల్పించారు మాటలు, పాటల ద్వారా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2001 నాటికి, 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సంవత్సరానికి 500 మంది చొప్పున 5 ఏళ్లలో 2500 మందిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్లలో టైగర్స్ రకరకాల పేరుతో హత్యలు చేయడంతో తెలంగాణ పల్లెలన్నీ బిక్కు బిక్కు అంటున్నటువంటి క్రమంలో
టీఆర్ఎస్ లాంటిది వచ్చినప్పుడు ఈ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో చేరటం, వాళ్ళు కంప్లిమెంట్‌తో పనిచేసుకుంటూ రావటం అనేటువంటిది అది సస్టైన్ అయింది, నిలబడ్డది. ఆ తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళందరినీ విస్మరించి, వాళ్ళందరినీ మర్చిపోయారు కాబట్టి, వాళ్ళందరిని పట్టించుకోలేదు కాబట్టి, ఇయాల పతనం అయ్యేటువంటి పరిస్థితి ఈ వచ్చిందండి. కవిత ఎపిసోడ్‌ని ఎట్లా చూస్తారు మీరు? కూతురు ఆమె ఇవాళ బయటకొచ్చి ఆమె చేసిన ఆరోపణలు కావచ్చు. అంటే ఏ వ్యక్తులైనా వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారాలు, వాళ్ళ అంతర్గత సమస్య, వాళ్ళ కుటుంబ సమస్య, ఎవరి వ్యక్తిగత, కుటుంబ, అంతర్గత వ్యవహారాలలో ఏ పొలిటీషియన్ కూడా తలదూర్చొద్దనేటువంటిది నాకున్న వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి. మొన్న జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి అంటే ఉన్న సీటును ఏం కారణం అంటారు? అంటే కేసీఆర్ అహంకారము, కేటీఆర్ అహంకారమే ఒక కారణం. హ్మ్. కేటీఆర్ భాషను, కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి తీరును, ఆయన అహంకారపూరితమైనటువంటి ధోరణిని, ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రుల్ని హ్మ్. క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ మీ ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడుతున్నారు కదా, పేగులు తీసి మెడకేసుకుంటా వాడు అట్లా ఇట్లా అని. ఆయన అంటే కూడా మా ఆల్మోస్ట్ అంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడు మాట్లాడిండు, 2 నెలల్లో ఈ చైరు ఉండదు, ఊసిపోద్ది, 6 నెలల్లో చైరు పోద్ది అంటే ఇది ఉట్టిగానే రాలేదు. రాష్ట్ర సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడి చెమటోర్చి నిర్మించుకున్నటువంటి పార్టీ, నిర్మించుకున్న ప్రభుత్వం మీద ఊరుకుంటారా ప్రజలు? చీల్చి చెండాడుతారు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ చెప్పుకొచ్చారు. సో జూబ్లీ హిల్స్ కేవలం వాళ్ళ అహంకారం వల్ల ఓడిపోయింది అంటారు. వాళ్ళ అహంకారము 10 సంవత్సరాలలో చేసిన వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్ లేదు. ఉమ్, వాళ్ళు నేను తిరిగినాను, నేను రెహమత్ నగర్ ఆ ఏరియాలో మొత్తం కూడా తిరిగినాను. ఉమ్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గోపీనాథ్ మరణం అనంతరం దాదాపు 200 కోట్ల పైచిలుకు నిధులతోనే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది. ఆనాడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పించినటువంటి కాలనీలకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, డ్రైనేజ్ సిస్టాన్ని డెవలప్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పీజేఆర్ కానీ అట్లాగే వెంకటస్వామి గారు కానీ 50,000 మంది గుడిసె వాసులతోనే హైదరాబాదులో ర్యాలీలు చేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాంతంలో వేలాది వందలాది ఎకరాల భూముల్ని పేదవాళ్ళ పక్షాన చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్కి ఆ పవర్ అనేటువంటిది ఉన్నది. మేమంతా పోయి ఆడ కూర్చున్న తర్వాత అదంతా మెటీరియలైజ్ అయింది. మెటీరియలైజ్ అయ్యి మేము 24,000 ఓట్లతో గెలవడానికి కారణం. దానికి సూక్ష్మ స్థాయిలో, బూత్ స్థాయిలో, ఓటర్ స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షను, ఆయన ఇచ్చిన గైడెన్స్ అనేటువంటి చాలా గొప్పగా పనిచేసింది కాబట్టి మేము గెలవగలిగినాం. వాళ్ళు అహంకారపూరితంగా మాట్లాడటము, అహంకారపూరితంగా ఇది చేయటము, వాళ్ళ అలా డబ్బు అహంకారము, వాళ్ళ పదవి అహంకారము ఉమ్. ఇంకా పోలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు మీకు 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు ఒకటి ఉంది యాక్చువల్గా. జనరల్గా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసింది? ఇప్పుడు మీకు ఏం అవసరం వచ్చింది బీఆర్ఎస్ నుంచి 10 మందిని మళ్ళీ ఇటు చేర్చుకోవడము? అంటే చేర్చుకోలేదు ఎవరిని. ఉమ్, వాళ్ళు ప్రభుత్వంతో కలిసి పనులు తీసుకుంటున్నట్టు వాళ్ళ నియోజకవర్గాలకు పనులు, వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు, వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముఖ్యమంత్రి గారితో కలవటం, ముఖ్యమంత్రి గారిని కలిసి ఫండింగ్ అడగటం, నిధులు అడగటం ఇది అనేటువంటిది చేస్తుంది. అంటే ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కలవటము, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం, ముఖ్యమంత్రి గారు అర్జీలు పెట్టుకోవడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవటం అనేది సహజం. ఆ పోతున్నటువంటి క్రమంలో వీళ్ళ మీద విశ్వాసం లేదు కాబట్టి, వీళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి, వీళ్ళు ఉన్నప్పుడు కాలేదు కాన్స్టిట్యున్సీ డెవలప్, ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పేసి నిధుల కోసం కలవటం, నిధుల కోసం ఇది చేయటం అనేటువంటి జరిగింది. ఒక దానం నాగేందర్ గారే వచ్చేసి పోటీ చేసిండు. తను కూడా వచ్చి ఎందుకు పోటీ చేసిండు? ఇప్పుడు నీకు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 కావడానికి బీజేపీతోనే అండర్స్టాండింగ్ చేసుకుంది. బీజేపీతో అండర్స్టాండింగ్ అవుతున్నప్పుడు, బీజేపీతో అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇంకా వీళ్ళతో అనవసరము ప్రభుత్వంతోనన్నా మంచిగుండి ముఖ్యమంత్రినైనా కలిసి మనం నిధులు తెచ్చుకుందామని చెప్పేసి చెప్తారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మేము బీఆర్ఎస్ క్యాండిడేట్లమే, బీఆర్ఎస్ కోసం సంబంధించినటువంటి మేము బ్యానర్ మీదనే గెలిచినాం, మేము నిధుల కోసం డెవలప్మెంట్ కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారిని కలిసాం అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తా ఉండ్రు.
దాన్ని స్పీకర్ గారు పరిశీలన చేస్తా ఉన్నారు. మంత్రివర్గ కూర్పులో మీ సామాజిక వర్గం నుంచి మీరే ఓ రకంగా అనుభవం ఉన్న వాళ్ళు, ఉద్యమ నేపథ్యం ఉంది, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది. మీ పేరు ఎందుకు పరిశీలనలో రాలేదు అసలు కాంగ్రెస్ దీంట్లో? మళ్ళా అంటే మేము అడగలేదు. అంటే అందరూ అడిగితేనే ఇచ్చారా మంత్రి పదవులు? అంటే మేము అడగలేదు, నాకు వద్దని కూడా చెప్పాను. ఎందుకు? అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయింది కూడా మొన్ననే, ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు. 2 సార్లు 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిండు. NSCI నుంచి పని చేసుకుంటూ వచ్చాడు. అంటే మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ప్రాధాన్యత ఉంటేనే ఆ కాంగ్రెస్ ఫిలాసఫీ, కాంగ్రెస్ ఐడియాలజీ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండే దళితుల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఉన్నటువంటి ఒక విజన్, పార్టీకి ఉన్నటువంటి అవగాహన, ఇవన్నీ కూడా తనైతేనే కరెక్టు అనేటువంటి అభిప్రాయంతో నేను కానీ, సామేలన్న కానీ మేమెవరం కూడా అడగలేదు. అక్కడి నుంచి ఉన్నటువంటి లక్ష్మణ్ కానీ, అత కౌంపల్లి సత్యనారాయణ కానీ ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అందరం మీరు పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కులమానికని తీసుకుని ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని అందరం మేము పోయి చెప్పినాం. లక్ష్మణ్ అన్న కూడా అదే మాట చెప్పింది, ఎవరికన్నా ఇవ్వండి, మాకు సామాజిక వర్గానికి ఇవ్వండి అని చెప్పేసి. మా సామాజిక వర్గం నుంచి ఇప్పటికే దామోదరం రాజనరసింహన్ రెండోది కూడా ఇవ్వండి, మాకు పెద్ద కమ్యూనిటీ అని చెప్పేసి అడగడం. అవతల బట్టి అన్న ఉన్నాడు, ఆ తర్వాత గడ్డం ప్రసాద్ గారు ఉన్నాడు, వివేకన్న కూడా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా పెద్ద సామాజిక వర్గం, 2 ఇస్తే ఈ సామాజిక వర్గం కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. అధిష్టానం కూడా దాన్ని పరిశీలించి చేసింది. కాబట్టి ఏ రోజు కూడా నాకు మంత్రి కావాలనేటువంటిది అడగలేను, భవిష్యత్తులో కూడా అడగను. వాళ్ళు ఇస్తే తీసుకుంటారు. నేను పార్టీకి ఏడ ఉపయోగము, ఏడ అవసరము, నా అవసరం పార్టీకి ఏడ ఉందంటే ఆడ నేను సిన్సియర్గా, ఆనెస్ట్గా పనిచేసేటువంటి ఒక సిపాయిని మాత్రమే. ఇప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు చిరుమర్తి లింగయ్య, మేము శిలాఫలకం వేసిన వాళ్ళను వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు అనే ఒక ఇది ఆరోపణ చేశారు. అంటే అది ఎంత అవగాహన లేనటువంటి అంశం అన్న. ఏ గవర్నమెంట్ అయినా ఒక సంబంధించినటువంటి పనిని స్టార్ట్ చేసి ఆ గవర్నమెంట్ దిగిపోయినప్పుడు, ఆ పని ప్రజలకు ఉపయోగపడేదైనప్పుడు, ప్రజలకు అవసరమైందన్నప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ నిధులు ఇచ్చి గెలిచినటువంటి ఎమ్మెల్యే తిప్పలబడి అంతకుముందు ఉన్న పెండింగ్ బిల్లు ఉంటే ఆ బిల్లులు ఇప్పించి మళ్ళీ ఇంకా ఏం నీడ్ ఉందో ఆ నీడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవలసినటువంటి బాధ్యత అక్కడ శాసనసభ్యునిగా గెలిచినటువంటి వాళ్ళకు ఎవరికైనా ఉంటుంది. ఆ పని నేను తూచా తప్పకుండా చేస్తున్నాను. అది కూడా చేయొద్దు అని అంటే ఇంకా అది ఆయన భావదారిద్ర్యం తప్ప ఇంకొకటి ఉండదు. రెండవది వచ్చేసి శిలాఫలకాలంటే ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో దాదాపు ఎమ్మెల్యే ఎన్నికలు ఇంకా నెల రోజుల్లో నోటిఫికేషన్, 15 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నప్పుడు పటా శిలాఫలకాలు వేసుకుంటూ పోయారు. ఒక్కదానికి జీవోలు లేవు, ఒక్కదానికి కూడా ఫండింగ్ లేవు. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఫలానా నిధుల నుంచి అని చెప్పేసి ఇస్తారు, ఫలానా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఫలానా ఇంకో డిపార్ట్మెంట్, నాబార్డు నుంచి అవి నిధులే లేవు, శిలాఫలకాలు ఉన్నాయి. దాదాపు ఈ నియోజకవర్గంలో 300-400 కోట్లకు అట్లాంటి శిలాఫలకాలు కొట్టుకుంటూ పోయారు. ఇప్పుడు మేము కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఇయర్ బడ్జెట్ నుంచి మేము నిధులు తీసుకొచ్చిన తర్వాత శిలాఫలకం వేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా, ఉన్నప్పుడల్లా గగ్గోలు పెడితే మేమేం చేయం. ఇప్పుడు ఇనుపాముల గుట్ట ఉంది, ఆ గుట్ట మీద 5 కోట్లతోని మేము ఫౌండేషన్ వేస్తున్నాం, ఇక్కడ శివాలయం నిర్మిస్తామని చెప్పారు. 5 కోట్లు కదా, 5 లక్షలు కూడా మంజూరు లేదు. అక్కడున్న ఒక క్రషర్ అతన్ని పట్టుకొని పైదాకా రోడ్డు పోపించారు. దానికి దాదాపు 1,50,00,000. దాని శాంక్షన్ లేదు, నిధులు లేవు. మరి ఇప్పుడు ఆ ఏడాది తెచ్చి ఇవ్వాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మిస్టేక్స్ చేసారు. అయినా మేము ఆ మిస్టేక్స్ గురించి ఇది ఈ తప్పు, ఇది ఈ తప్పు అని చెప్పుకుంటూ పోతే చెప్తే రామాయణం అంతా భారతం అంతా ఉంటుంది. అవన్నీ కూడా మేము ఏడే చెప్పట్లేము. ఎందుకు? ప్రజలు మనకు బాధ్యత ఇచ్చారు, మన పని మనం చేసుకుంటూ పోదాం, మన మానాన మనం పని చేసుకుంటూ పోదాం. ఊరికే ఒకరిని గెలకటము, ఒకరిని గిచ్చటము, ఒకరిని గోకటం అనేది రాజకీయం కాదు. ఎన్నికల నాడే రాజకీయాలు మాట్లాడాలి. నేనేం చేస్తానో ప్రజలకు చెప్పి ఓటు అడగాలి,
నేను ఏమి ఇచ్చినో హామీలు, ఏం చేసినో, ఏం చేయలేకపోయినో ప్రజలకు చెప్పుకుంటూ ఓట్లు అడగాలనేటువంటి ఒక డెవలప్మెంట్ పాలిటిక్స్. ఒక ఒక స్ట్రాటజీని నమ్మినటువంటి వాడు, ఒక సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు వేముల వీరేశం. కాబట్టి ఊరికే వాళ్ళకు తప్పులు వెతకాలి, ఈ తప్పులన్నిటిని పేర్చుకుంటూ పోయేసి రేపు ఓటు సంపాదించాలంటే రావు ఓట్లు ప్రజల్లో. మీరు అప్పుడు ఒక 5, ఇప్పుడు ఈ 2, 7 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్స్ కొన్ని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇది నా మార్కు, ఇది నేను చేశా అని. అంటే పోయిన సంవత్సరం 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి 250 కోట్ల నిధులు తీసుకొచ్చేసి దాన్ని చేపించినాం. అప్పుడున్న కాంట్రాక్టర్లంతా బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి బినామీలు కాబట్టి కంప్లీట్ చేయలేకపోయారు. అప్పుడు నేను కొట్లాడి బతిలాడి నిధులు తీసుకొచ్చాను. బ్రాహ్మణ వెల్లాంలకు కూడా నేను అప్పుడు వెంకరెడ్డి అన్న నల్గొండ ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీలో పాపం తను వీళ్ళు అవమానించినా కానీ చాలాసార్లు నాతో కలిసి మాట్లాడి ఆ క్వశ్చన్లో యాడ్ అయ్యి మాట్లాడి చేసేసి ఒక 99% కంప్లీట్ చేసినాం. ఆ 1% సిమెంట్ లైనింగ్ కంప్లీట్ చేసి మిగిలిన లెఫ్ట్ రైట్ కెనాల్లకు 2000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. అది వాళ్ళు చేయకుంటే ఎన్నికల ముందు మోటార్ ఆన్ చేసి నెత్తిని నీళ్లు చల్లుకొని ఒకరినొకరు నెత్తుకొని వచ్చారు తప్ప ఒక చెరువు నింపినటువంటి దాఖలాలు లేవు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి కాడికి మా జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళ సహకారం తీసుకొని ఇంకా కొన్ని ఫండింగ్స్ తీసుకొచ్చేసి దాన్ని కొద్దిగా ఇది చేసి కెనాల్స్ను కొద్దిగా లింకప్ చేసేసి మేము నార్కెడపల్లి చెరువు నింపుకోగలిగినాం, లింగోటం చెరువు నింపుకోగలిగినాం, ఎడవెల్లి చెరువు నింపుకోగలిగినాం. ఇటు వచ్చేసి గచ్చుగూరి చెరువు వరకు దాన్ని నీళ్లను మేము అవుట్లెట్ ద్వారా తీసుకురాగలిగినాం. అటుపక్క పోతే మాకు కొండపాకొనగూడెము ఆ చెరువులు కూడా నింపుకుంటూ నల్గొండ దాకా మేము తీసుకుపోగలిగినాం. అంటే ఈ భూమి ల్యాండ్ అక్విజిషన్ కొంత చేయకుండానే ఈ చెరువులు నింతేనన్నా ఒకదాని ఒకటి అలుగులు పోసి గొలుసు కట్టు చెరువులన్నా నింతాయి. ఈ నింతున్నటువంటి క్రమంలో మిగతా ఎగువ భాగానికి కావాలన్నప్పుడు వాళ్ళు కూడా మాకు నీళ్ళు వస్తాయని చెప్పేసి కొంచెం ఈ ల్యాండ్ అక్విజిషన్లో సహకరిస్తారు అనేటువంటి పద్ధతుల్లో మేము ఆ ప్లాన్ చేసినాం. ఇప్పుడు ఆ 2000 ఎకరాలు 30 లక్షలకు ఎకరమైనా 600 కోట్లు కావాలి, 20 లక్షలకు ఎకరమైనా 400 కోట్లు, 50 లక్షలకు ఎకరమైనా 1000 కోట్లు కావాలి. ఇప్పుడు అంత డబ్బు ప్రాజెక్ట్ కాస్ట్ కంటే కూడా కెనాల్స్ ల్యాండ్ అక్విజిషన్కి ఎక్కువ డబ్బు వచ్చేటువంటి ఖర్చు అయ్యే పరిస్థితి. ఇది 10 సంవత్సరాల్లో చేసినటువంటి పాపం. దీన్ని షార్ట్ ఫాల్ చేసి చెరువులు నింపించి ఇది చేసి కొంచెం గ్రౌండ్ వాటర్ని పెంచి రైతులను ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం ఈ 2 ఏళ్లలో మేము చాలా అద్భుతంగా చేస్తున్నాం. పిల్లాయిపల్లి ధర్మారెడ్డికి నిధులు తీసుకొచ్చి టెండర్ పిలిపించి అద్భుతంగా మేము ఆ వర్క్స్ చేసుకుంటూ వస్తున్నాం. 100 పడకల హాస్పిటల్ మేము 2-3 సార్లు పోయి విజిట్ చేసి వాళ్ళంతా ముందు చేసిన ప్లాస్టింగ్ ఇదంతా ఊసిపోతున్నటువంటి పరిస్థితి. దాన్ని అంతా రీస్టెప్లింగ్ చేసేసి మొత్తము ఇప్పటి వరకు నియరెస్ట్ ఒక 12-14 కోట్ల వరకు నిధులు ఇప్పించి దాన్ని కంప్లీట్ చేసి డిసెంబర్ 30 నాటికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు టైం ఇస్తే అప్పుడు ఒక 1-2% వర్క్ ఉంది, దాన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకున్నాం వీడికి. దాన్ని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా మేము ఫౌండేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. రేపు ఒక ఐటీఐ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేయించుకునేటువంటి ఆలోచన చేస్తాం. అంటే ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంత ప్రజలకి ఏం నీడ్ ఉందో అవన్నిటినీ ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసి తీసుకుపోయేటువంటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. పెద్ద ఎత్తున నిధులు కొద్దిగా ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే పోయిన గవర్నమెంట్లో చేసిన అప్పులన్నీ మీకు కూడా అదే ఐడియా ఉంది, బడ్జెట్ లేకపోవటము, అప్పులకు వడ్డీలు పట్టుకుపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాకు ముఖ్యమంత్రి గారు నిధులు ఇస్తుంటూ వచ్చిన నిధులతోనే మేము డెవలప్మెంట్ యాక్టివిటీలో ముందుకు పోతాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లుండబోతుంది రిజల్ట్? గ్రామాల మూడంతా కాంగ్రెస్ వైపే ఉందన్న. మొన్నటి వరకు రైతులు యూరియా కోసం చెప్పులు అదంతా అబద్ధం అదంతా మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన క్రియేషనే తప్ప ఇంకోటి లేదన్న. నేను నా నియోజకవర్గంలో పిఎస్సిఎస్సి సంబంధించినటువంటి బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించినటువంటి సిఓలతోని
నేను 2-3 సార్లు రివ్యూ చేసుకున్నాను. పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరము, అంతకుముందు ఒక 3 ఏళ్ళ బిఫోర్ చూసినాం. ఈ నెల ఈ డేట్ నాటికి ఎన్ని మెట్రిక్ టన్నులు అమ్మిందంటే ఆ న్యూసెన్స్ జరుగుతున్నప్పటికీ అంతకుముందుతో పోల్చుకుంటే అమ్మినటువంటి మెట్రిక్ టన్నులు 50 మెట్రిక్ టన్నులు, 100 మెట్రిక్ టన్నులు ప్రతి సెంటర్లో ఎక్కువ అమ్ముకుంటూ వచ్చాం. మా కట్టంగూరు సెంటర్ ఉంది. గతంలో పిఎస్సిఎస్ ద్వారా అక్కడ ఈ ఎరువులకు సంబంధించినటువంటి పర్చేసింగ్ లైసెన్సే లేదు. మేము వచ్చినాక ఆ లైసెన్స్ పునరుద్ధరించి, లైసెన్స్ ఎందుకు లేదంటే వాళ్ళ చైర్మన్ ఆగ్రో సెంటర్లు 2 పెట్టుకొని అక్కడ అమ్ముకుండు తప్ప అక్కడి రైతులకి ఇవ్వలే. అక్కడి రైతులకు ఇస్తే కమిషన్ రాదు కదా. డిసిఎంఎస్ చైర్మన్ అక్కడ ఉండే సింగిల్ విండో చైర్మన్ ఆయన మాజీ ఎమ్మెల్యే అనుచరుడు, ఆయన అమ్ముకుండు తప్ప సెంటర్కి వెళ్ళే. మేము 48 అవర్స్లో లైసెన్స్ రివైవ్ చేసి ఆ సెంటర్ నుంచి మేము యూరియన్ అందించేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తుంది ఈ బాకీ కార్డు అని మన ప్రచారం కూడా చేశారు వాళ్ళు. ఏదైతే మహిళలకు 1500 లేదు, అదేవిధంగా పెన్షన్ 2000 నుంచి 4000 పెంచలేదు, రైతు బంధు ఇంకా చాలా మందికి పడలేదు. అంటే వాళ్ళు బాకీ కార్డు అంటారు. కానీ నేను కూడా మా పార్టీకి చెప్పిన డోకా కార్డు అని చెప్పేసి ఒకటి వాళ్ళు ఎట్ట డోకా చేసిర్రో ఒక డోకా కార్డు ప్రింట్ చేస్తే ఈ దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 డోకా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుతుంది. ఉద్యమకారులను డోకా చేసింది, మనుషులుగా చూడకుండా డోకా చేసింది, దళిత ముఖ్యమంత్రిని డోకా చేసింది, 3 ఎకరాల భూమి డోకా చేసింది. 3 ఎకరాల భూమి ఇచ్చేసి వాళ్ళ వ్యవసాయానికి ఒక కారు పెట్టుబడి ఇచ్చి వాళ్ళకు మోటార్ వేసి బోర్ ఇచ్చి ఇవన్నీ చేసి అద్దం దువ్వెన ఇచ్చేసి పౌడర్ వేసి ఒక మంచి ఇది చేస్తానని చెప్పేసి అందమైన మాటలు చెప్పి డోకా చేసింది. అసెంబ్లీని 3 ఎకరాలు ప్రకటించి అదే అసెంబ్లీలో మేము ఎక్కడ అనలేదు అని చెప్పేసి అదొక డోకా చేసింది. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి డోకా చేసింది. బంగారు తెలంగాణ అని చెప్పేసి డోకా చేసింది. దళిత బంధు అని చెప్పేసి డోకా చేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే డోకా కార్డులో 100 అంశాలకు సంబంధించి చేసింది. కొన్ని అంశాలు 4 రోజులు ఇవాళ సన్న బియ్యం ఇచ్చినాం, మేము ఎక్కడ చెప్పలే. రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఈ 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500కి గ్యాస్ ఇచ్చినాం, ఉచితంగా బస్సు ఇచ్చినాం. ఇలా ఆయన అన్ని సంవత్సరాలు కలిపిన ఇంత క్వాలిటీ చీరలు ఇవ్వలేదు. అంత అద్భుతమైన ఇందిరా శక్తి పథకం కింద చీరలు ఇచ్చినాం. ఆ చీరలు కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది కాదు. సెల్ఫ్ హెల్పర్ గ్రూప్స్, సమబాన సంఘాలు, జిల్లా సమైక్యలు, ఆ సమైక్యల నుంచి ప్రతినిధులు పోయి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు డిజైన్ని సెలెక్ట్ చేసుకొని, వాళ్ళు క్వాలిటీ సెలెక్ట్ చేసుకున్నటువంటి దాన్ని ప్రింట్ చేయించేసి 4 రోజులు ఆలస్యమైన వాళ్ళకు ఒక మంచి వాళ్ళు వాడుకోవటానికి ఉపయోగకరమైనటువంటి చీరలు ఇచ్చినాం. అంటే ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో ఆనాడు ఉపాధి హామీ పెడితే ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేయవలసినటువంటి పరిస్థితి ఎట్లుందో, ఆరోగ్యశ్రీ పెడితే ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేయవలసిన పరిస్థితి ఉందో, అట్లాంటి ఒక కంటిన్యూ చేసి సస్టైన్ అయ్యేటువంటి స్కీముల్ని, పథకాల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మా మంత్రివర్యులు ఆలోచించి చేస్తున్నారు తప్ప ఎక్కడ డోకా చేసింది, ఎక్కడ మోసం చేసింది. డోకా చేసింది బీఆర్ఎస్, డోకా కోరి పార్టీ బీఆర్ఎస్. వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా డోకా చెల్లుబాటు కానీ. ఫైనల్ కూడా చెప్పండి, వేముల వీరేశం రాజకీయ అంతిమ లక్ష్యం ఏంటి? ఈ నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందటం, ఈ నియోజకవర్గాన్ని సర్వీస్ చేయటం, ఈ నియోజకవర్గానికి సేవ చేయటం, ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఎట్లనైతే వాళ్ళ మధ్యన 24 అవర్స్ వాళ్ళకు అందుబాటులో ఉంటుందో అట్లా ఉండటమే వీరేశం యొక్క ఏకైక లక్ష్యం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.